అండి. First, let's talk about the flagship course offered at our institute. That is what UPSC Infinity. It comes with లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండి. అంటే మీరు ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఒక్కసారి ఫీ పే చేస్తే ఇంకా మరి రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టడం ఉండదండి. మీరు ప్రిపేర్ అయినంత కాలం మీరు ఇక్కడ మాకు గైడెన్స్ తీసుకోవచ్చు. యూ హ్యావ్ యాక్సెస్ టు బోత్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. రికార్డెడ్ క్లాస్ చూసుకోవచ్చు, లైవ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ప్రిపరేషన్ ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు జరిగినా అన్ని సంవత్సరాలు మీరు చూసుకోవచ్చు. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, పునాదుల నుంచి బేసిక్స్ నుంచి మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ చెప్పబడుతుంది. మీకు ఏది ముందు చదివి రావాల్సిన అవసరం లేదు. క్లాస్లో మీకు చాలా చిన్న పిల్లలకు చెప్పినప్పుడు చాలా 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 లోతుల నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాం. నెక్స్ట్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ బీన్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇచ్చి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేపిస్తాము. ఆ ఆన్సర్స్ని మా ఫ్యాకల్టీ స్వయాన కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. నెక్స్ట్, లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు కేవలం 40,000 రూపాయలకే ఇస్తున్నామండి. మీరు కంట్రీలో యూపీఎస్సీలో గురించి ఎక్కడ ప్రిపరేషన్ ఎక్కడ చూసుకున్నా ఇంతకంటే తక్కువ ఇంత మంచి క్వాలిటీ ఎవరు 40,000 కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే అవ్వక్కర్లేదండి. కేవలం 5,000 8 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. నెలకి 5,000 చొప్పున. ఇప్పుడు జస్ట్ 5,000 కట్టి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మళ్ళీ ఈ సెప్టెంబర్ 1 నుంచి 50,000 చేయబోతున్నాము విత్ 5 ఇన్స్టాల్మెంట్స్. సో ముందుగానే ఈ ఆఫర్ మీరు అవైల్ చేసుకుంటారు అనుకుంటున్నాను. బండిల్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. మొత్తం మీరు ప్రిపరేషన్ టైంలో మధ్యలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ పడినా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ పడినా, ఐబీపీఎస్ కానీ ఎస్ఎస్సి కానీ దేనికి ప్రిపేర్ అవ్వాలన్నా రూపాయి కూడా ఎక్స్ట్రా, మళ్ళీ నేను చెప్తున్నా రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టక్కర్లేదు. ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగానే అవి కూడా మీకు వస్తాయి. ఆ సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఏవైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ ఇదండి. సురేష్ సార్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఆయన మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. యూ కెన్ పేమెంట్ కూడా ఈ నెంబర్కే మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ. చూడండి, గుడ్ ఈవినింగ్ సాయి కార్తిక్. చూడండి, ఈరోజు మనం మాట్లాడుకోవే ఫస్ట్ ఆర్టికల్ పాకిస్తాన్ సౌదీ అరేబియా రిఫ్ట్. అసలు ఏం జరిగింది? పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ముందు రిలేషన్స్ ఎలా ఉండేవి? ఈ మధ్యలో ఈ ఇబ్బంది రిఫ్ట్ అనేది ఎందుకు వచ్చింది? అసలు దానికి వల్ల మనకి ఇండియాకి ఏం జరుగుతుంది, ఏం నష్టం జరగబోతుంది, ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్లో చాలా అద్భుతంగా రాశారు. దాని నుంచి నేను తీసుకున్నాను. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఇంకోసారి చదవక్కర్లేదు. అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్తాను చూడండి. A delegation led by Pak Army chief were denied a meeting with Crown Prince Mohammed bin Salman. సౌదీ అరేబియా తాలూకా ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ సమ్ డెలిగేట్స్ అందరూ కలిసి సౌదీ అరేబియా విజిట్ చేయడానికి వెళ్ళారు. అక్కడ మేము ప్రిన్స్ ని కలవాలి అని చెప్పగానే వాళ్ళు అక్కడ ఉన్న అఫీషియల్స్ అనే వాళ్ళు ప్రిన్స్ తో మీటింగ్ ని డినై చేశారు. కుదరదు, మీట్ అవ్వడం కుదరదు అని చెప్పారు. దిస్ హైలైట్స్ ద రిఫ్ట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా. పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా మధ్య ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, డిప్లొమాటిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి అర్థం పడుతుంది ఇన్సిడెంట్ అని చెప్తున్నారు. సరే, ముందు నుంచి రిలేషన్షిప్ బోత్ పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది, ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం. రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ద నేషన్స్ మోస్ట్ ప్రామినెంట్ ఇన్ 1971 వార్. ఇండియాకి పాకిస్తాన్కి 1971లో వార్ అయింది. ఎందుకు అయిందో తెలుసా అమ్మా ఎవరికైనా? దేనిలో భాగంగా? ఎగ్జాక్ట్లీ, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ లో భాగంగా జరిగింది కదా ఆ వార్ లో సౌదీ అరేబియా అనేది ఎవరి పక్కన నిల్చుంది అంటే పాకిస్తాన్ పక్కన నిల్చుంది. ఆ టైంలో సౌదీ అరేబియా అనేది పాకిస్తాన్ కి ఆర్మ్స్, ఎక్విప్మెంట్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పటికప్పుడు సప్లై చేసేది. దాంతో పాటు $1 million లోన్ కూడా ఇచ్చింది అనమాట. ఎందుకు అంటే యుఎస్ నుంచి F-16S, హార్పూన్ మిసైల్స్ లాంటి వెల్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ కొనుక్కోవడానికి లోన్ కూడా ఇచ్చింది. అండ్ ఇట్ ఆల్సో సపోర్టెడ్ ద కాల్ ఫర్ ద రిటర్న్స్ ఆఫ్ వార్ ప్రిజనర్స్. ఎవరైతే ఇండియా యుద్ధం అయిపోయిన తర్వాత ఇండియా ఎవరైతే బందీలుగా చేసుకుందో, యుద్ధ బందీలుగా ఎవరైతే చేసుకుందో వాళ్ళని విడిపించమని కూడా సౌదీ అరేబియా అర్జీ అనేది చేసింది ఇండియాకి. ప్రతి ఒక్క టైంలో ఆ టైంలో పాకిస్తాన్ కి సపోర్ట్ గా సౌదీ అరేబియా అనేది నిలబడింది. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2 decades 20 సంవత్సరాలుగా సౌదీ అరేబియా హ్యాస్ ప్రొవైడెడ్ ఆయిల్ ఆన్ డిఫర్డ్ పేమెంట్స్ టు పాకిస్తాన్. పాకిస్తాన్ కి కాస్త చవకగా కానీ కొన్నిసార్లు పేమెంట్స్ ఇబ్బందులు అవుతున్నా కానీ పాకిస్తాన్ కి అనేది సౌదీ అరేబియా డబ్బులు అనేవి ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం అనేది చేస్తోంది. సౌదీ అరేబియా సేవ్డ్ పాకిస్తాన్
వెన్ ఎవర్ ఇట్ ర్యాన్ ఇంటూ ఎకనామిక్ డిఫికల్టీ. ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు వచ్చినా సౌదీ అరేబియా నేనున్నాను అంటూ పాకిస్తాన్ పక్కన నిలబడేది. 1990లో పాకిస్తాన్ కూడా ఏం చేసింది అంటే సౌదీ అరేబియాకి తన గ్రౌండ్స్ తన ఫోర్సెస్ ని కూడా పంపించింది. ఎందుకు అంటే ఇరాక్ అనేది కువైట్ ని ఆక్రమించుకోవాలన్న ప్రయత్నంలో ఉండేటప్పుడు సౌదీ అరేబియాకి సపోర్ట్ గా పాకిస్తాన్ అనేది తన ఆర్మీని అనే దాన్ని పంపించింది. అయితే ఇంత స్ట్రాంగ్ గా ఇంత మంచి బ్రదర్హుడ్, ఇంత చక్కగా ఈ రెండు కంట్రీస్ ఇంత దీనిగా ఉన్నాయి, వాటి రిలేషన్షిప్ ఈ మధ్య చాలా వీక్ అయింది. ఎందుకు అయింది, ఏ ఇష్యూల వల్ల అయింది అనేది ఈ ఆర్టికల్లో చాలా చక్కగా మాట్లాడారు. ఐ థింక్ మీకు ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎంతవరకు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ వాళ్ళ రిలేషన్షిప్స్ అని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అయితే చూడండి, సౌదీ అరేబియా సైలెన్స్ ఓవర్ కాశ్మీర్. అసలు ఏమైంది అంటే మనకు తెలుసు లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖున మనకి ఆర్టికల్ 370 అనే దాన్ని రివోక్ చేయడం జరిగింది. ఆర్టికల్ 370 రివోక్ చేసిన తర్వాత ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఒక యూనియన్ టెరిటరీగా, లడక్ ని ఒక యూనియన్ టెరిటరీగా చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఉంటుంది, మనకి లడక్ కి అసెంబ్లీ లేకుండా రెండుగా విడగొట్టిన తర్వాత పాకిస్తాన్ ఏం చేసింది అంటే పాకిస్తాన్ అర్జ్డ్ ఇస్లామిక్ నేషన్స్ ఫర్ దర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఇష్యూ. ఈ ఇష్యూలో కలగజేసుకోమని ముస్లిం ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సౌదీ కానీ ఏదైనా అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటికీ ప్లీజ్ చేయడం మొదలుపెట్టింది, వాళ్ళందరికీ బతిమలాడడం మొదలుపెట్టింది. సౌదీ అండ్ యుఏఈ ఇష్యూడ్ న్యూయాన్స్డ్ స్టేట్మెంట్స్. సౌదీ అండ్ యుఏఈ ఏం చేశాయంటే గట్టిగా ఇండియా పైన గట్టి స్టేట్మెంట్స్, కటువుగా స్టేట్మెంట్స్ ఇవ్వకుండా జస్ట్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు ఒక సింపుల్ స్టేట్మెంట్స్ పాస్ చేసేసి విడిచిపెట్టేసాయి. పాకిస్తాన్ హస్ ట్రై టు రౌజ్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ అమాంగ్ ఇస్లామిక్ నేషన్స్. ఇస్లామిక్ నేషన్స్ లో కాశ్మీర్ అనేది మన మతానికి సంబంధించింది. మన హిందుస్థాన్ లో ఉన్న హిందువులందరూ కలిపి పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీర్ లో ఉన్న మైనారిటీస్ అయిన ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ హక్కులని, వాళ్ళ రైట్స్ ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ తాలూకు సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం అనేది చేసింది, ప్రొవోక్ చేసే ప్రయత్నం అనేది పాకిస్తాన్ చేసింది. ఓన్లీ టర్కీ అండ్ మలేషియా పబ్లిక్లీ క్రిటిసైజ్ ఇండియా. ఓన్లీ ఈ రెండు కూడా ఇస్లామిక్ నేషన్స్ అమ్మా, ఈ రెండు కంట్రీస్ మాత్రమే ఇండియాకి ఆపోజిట్ గా ఇండియా చేస్తుంది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడాయి. మిగిలిన ఏ ఇస్లామిక్ నేషన్స్ కూడా ఇండియాకి ఎగనెస్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు. చేంజ్ ఇన్ సౌదీ పర్స్పెక్టివ్. సౌదీ కూడా తన డైరెక్షన్, తన థాట్ ప్రాసెస్ ని మార్చుకుంటుంది. ఏం జరుగుతుంది చూడండి. చేంజ్ ఇన్ పొజిషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ నేషన్ గా, ఒక ఇస్లాం అనే మతానికి మాత్రమే పరిమితమైన దేశంగా ఉండాలని ఏమాత్రం అనుకోవట్లేదు. సౌదీ అరేబియా అనేది ఒక ఎకనామిక్ జైంట్ గా ఎదగాలనుకుంటుంది. దానికి సౌదీ అరేబియాలో ఆయిల్ రిజర్వ్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎకనామిక్ లివరేజ్ తీసుకోవాలనుకుంటున్నాయి. దాని నుంచి ఎకనామికల్ గా దేశం ఎదగాలి, మా కంట్రీ యొక్క జీడిపి పెర్ క్యాపిటా పెరగాలి, ఇలాంటి ఉద్దేశాలతో సౌదీ అరేబియా అనేది ముందుకెళ్తుంది. మీ అందరికీ తెలుసు సౌదీ అరేబియా ఈజ్ ఆయిల్ డిపెండెంట్ ఎకానమీ. సౌదీ అరేబియా ఎక్కువ ఆయిల్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇట్ సీస్ ఇండియా యాజ్ ఏ వాల్యుబుల్ పార్ట్నర్. ఇది ఇండియాని ఒక విలువైన భాగస్వామిగా చూస్తోంది. ముఖ్యంగా యుఎస్ శాంక్షన్స్ మనకి తెలుసు ఇరాన్ మీద మనకు అయినప్పుడు, ఇరాన్ మనకు మంచి ఫ్రెండ్ అయినప్పటికీ మనం ఏం చేసాం, ఇరాన్ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం. ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి మనం తీసుకురావట్లా. సో ఇప్పుడు ఇండియా యొక్క ఆయిల్ అవసరాలకి, మనకి ఏవైతే ఫ్యూయల్ అవసరాలకి ఇది చేసేందుకు, కంపెన్సేట్ చేసేందుకు సౌదీ అరేబియా ఒక కీ రోల్ తీసుకోవచ్చు. సౌదీ అరేబియా తన ఆయిల్ అనే దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పటికే చాలా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సౌదీ అరేబియా నుంచి, బట్ స్టిల్ సౌదీ అరేబియా ఈ అవకాశాన్ని ఇంకా బాగా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇండియా అట్రాక్టెడ్ అరబ్ వరల్డ్ ఓవర్ ద లాస్ట్ 6 years. గత 6 సంవత్సరాల నుంచి ఇండియాలో అర్బనైజేషన్ కానీ ఇవన్నీ పెరగడం వల్ల, ఆయిల్ వాడకాలు కానీ పెరగడం వల్ల మనం అక్కడ నుంచి ఎక్కువగా, అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా మనం ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా చేసుకుంటున్నాం. ఎలా అట్రాక్ట్ చేస్తుంది అరబ్ వరల్డ్ అంటే డిప్లొమాటిక్ టైస్. మనకి విదేశాంగ సంబంధాలు కూడా బాగా ఉన్నాయి అరబ్ కంట్రీస్ తో. హై లెవెల్ విజిట్స్, పెద్ద మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ ప్రైమ్ మినిస్టర్స్ మన దగ్గరికి రావడం, ఇలాంటి విజిట్స్ కూడా చాలా జరిగినాయి. ఓపెన్ డోర్స్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ లోని ఆపర్చునిటీస్, ఒక మంచి అవకాశాలు అనేవి సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కి, యుఏఈ లాంటి కంట్రీస్ కి కల్పించడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మన వర్క్ ఫోర్స్ కూడా అక్కడికి పంపించి అక్కడ డెవలప్మెంట్ కి అక్కడ డెవలప్మెంట్ లో మన వాళ్ళు పాల్పంచుకునేలా కూడా చేయడం కూడా జరుగుతుంది. సౌదీ అండ్ యుఏఈ ఆర్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ ఇస్లామిక్ నేషన్స్ ఈ రిలీజియస్ ట్రామా నుంచి బయటకు వచ్చేసి ఈ సౌదీ అరేబియా అండ్ యుఏఈ అనేవి ఇండియాలో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కువ పెట్టుబడులు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నాయి. ఎనర్జీ కనెక్షన్ విత్ ఇండియాతో ఎనర్జీ కనెక్షన్, ఎనర్జీ ఫ్యూయల్ తాలూకా ఇది ఎనర్జీ అనేది ట్రేడ్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఈ ఆర్టికల్ లో చాలా బాగా మాట్లాడారు. సౌదీ
ఇండియాస్ 4th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అండి. సౌదీ అరేబియా అనేది ఇండియాస్ 4th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. అఫ్ కోర్స్ ట్రేడ్ డెఫిసిట్ ఉందా, ట్రేడ్ ఇది ఉందా మనకి తెలుసా ఎవరికైనా? సౌదీతో ట్రేడ్ సర్ప్లస్ ఉందా, ట్రేడ్ డెఫిసిట్ ఉందా? డెఫిసిట్ ఏంటమ్మా? స్టేట్ సౌదీతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది మనకి. ఇండియాస్ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇండియా యొక్క మేజర్ సోర్స్ ఎనర్జీ ఫ్యూయల్ కానీ ఎల్పిజి ఇవి కానీ వాటన్నింటికి, గ్యాస్ కానీ వీటన్నింటికి ఇండియా ఎక్కువ దేని మీద ఆధారపడుతుంది అంటే సౌదీ అరేబియా మీద ఆధారపడుతుంది. 18% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ సౌదీ. మొత్తం మనం 100 gallons వాడామనుకోండి, దానిలో 18 gallons ఆఫ్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సౌదీ అరేబియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మొత్తం. మేజర్ సోర్స్ ఆఫ్ ఎల్పిజి ఫర్ ఇండియా, ఇండియా యొక్క ఎల్పిజి సోర్స్ కూడా, ఎల్పిజి రిక్వైర్మెంట్స్ కూడా మనం ఎక్కువగా సౌదీ అరేబియా మీదే ఆధారపడడం అనేది జరుగుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ యుఎస్ శాంక్షన్స్, ఇరాన్ తాలూకా న్యూక్లియర్ దీని వల్ల యుఎస్ అనేది కొన్ని పరిమితులు అనేవి, ఇరాన్ దాని మీద కొన్ని ఆంక్షలు అనేది విధించింది అనమాట. ఇరాన్ నుంచి కొంతమంది ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఇరాన్ నుంచి డైరెక్ట్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉండకూడదు కంట్రీస్ కి. అలా ఉంటే శాంక్షన్స్ అనేవి వర్తిస్తాయి ఆ కంట్రీస్ మీద. ఇలాంటి యుఎస్ శాంక్షన్స్ అనేవి పెట్టడం వల్ల మనం ఇరాన్ నుంచి కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గిస్తాం. సో సౌదీ అరేబియా కెన్ ప్లే మేజర్ రోల్ ఇన్ దిస్ సెక్టర్. ఆయిల్ ఎక్స్పోర్ట్ లోని సౌదీ అరేబియా, మన ఇండియా యొక్క ఎక్స్టెన్సివ్ ఆయిల్ యూసేజ్ ని సౌదీ అరేబియా యూజ్ చేసుకొని తన ట్రేడ్ ని కూడా పెంచుకోవడానికి దోహదపడచ్చు అని చెప్తున్నారు. సౌదీ పాకిస్తాన్ టెన్షన్, ఈ రెండింటి మధ్య ఏం జరిగింది అసలు? ఇప్పుడు మనం రిఫ్ట్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ ఫ్రెండ్లీనెస్ ఎందుకు పోయింది అని మనం మాట్లాడుకుంటే, 2015లో పాకిస్తాన్ పార్లమెంట్ డిసైడెడ్ నాట్ టు సపోర్ట్ సౌదీ మిలిటరీ ఇన్ రిస్టోరింగ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్ యమన్. 2015 వరకు యమన్ లో ఒక డిసిప్లైన్డ్ గవర్నమెంట్ అనేది, ఇంటర్నేషనల్లీ ఈ గవర్నమెంట్ అనేది ఉండేది కాదు. అక్కడ ఉన్న మిలిటరీ ఫోర్సెస్, ఇన్సర్జెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికక్కడ పరిపాలన అనేది, ఇన్ఫార్మల్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరగడం జరిగింది. సో యమన్ లోని ఒక డిసిప్లైన్డ్ గవర్నమెంట్, ఒక ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ సౌదీ అరేబియా తీసుకొచ్చే ప్రయత్నంలో పాకిస్తాన్ అనేది సౌదీ అరేబియాకి హెల్ప్ ఏమాత్రం చేయలేదు అని చెప్తున్నారు. ఆఫ్టర్ పుల్వామా అటాక్, మనకు తెలుసు చాలా దేశమంతా చాలా కోపగించుకుంది అటాక్ తర్వాత. పుల్వామా అటాక్ తర్వాత సౌదీ అండ్ యుఏఈ కూడా మన వింగ్ కమాండర్ అభినందన్ ని విడుదల చేయమని కూడా తమ స్టేట్మెంట్స్ ని పాకిస్తాన్ కి జారీ చేయడం అనేది జరిగింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మేడ్ ఇట్ క్లియర్ దట్ హీ వాల్యూడ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఆయన ఎప్పుడో చెప్పారు, మాకు మా రిలీజియస్ ఇవి కంటే, రిలీజియస్ ఫీలింగ్స్ కంటే, రిలీజియస్ ఇది కంటే మాకు ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి, ఆర్థిక సంబంధాలు, ఆర్థిక అవకాశాలు అనేవి మేము పెంచుకోవడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సౌదీ క్రౌన్ ప్రిన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ డిడెంట్ వేడ్ ఇన్ టు, తను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు దేనిలో అంటే కాశ్మీర్ ఇష్యూ ఇన్ ఇండియాలో కాశ్మీర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. టెర్రరిజం ఇష్యూ ఇన్ పాకిస్తాన్ లో టెర్రరిజం ఇష్యూ కూడా ఇది చేసుకోలేదు. ఇండియా అండ్ పాకిస్తాన్ బోత్ రెండు కంట్రీస్ తోని ఒక మంచి సంబంధాలని ఇది చేయాలని అనుకుంది. బట్ తర్వాత పాకిస్తాన్ ఏదైతే ఇది చేసిందో దాని వల్ల, ఇప్పుడైతే కాశ్మీర్ ఇష్యూ వల్ల మొన్న ఏం జరిగిందంటే, కాశ్మీర్ ఇష్యూ మీద ఎప్పుడైతే ఈ సౌదీ అరేబియా గట్టిగా మాట్లాడలేదో, చాలా గట్టిగా ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ లో సౌదీ అరేబియాని చాలా గట్టిగా క్రిటిసైజ్ చేసింది పాకిస్తాన్. కాకపోతే 2018లో మన సౌదీ అరేబియా ఏం చేసిందంటే పాకిస్తాన్ కి $6 బిలియన్ అనేది అప్పుగా ఇచ్చిందండి. సో 2019 ఆర్టికల్ 370 రివోక్ చేసిన తర్వాత సౌదీ అరేబియా మాట్లాడలేదని చెప్పి పాకిస్తాన్ క్రిటిసైజ్ చేయడం వల్ల సౌదీ అరేబియా ఏం చేసిందంటే $3 మిలియన్ మేము లోన్ ఇచ్చాం కదా, మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి అనడం అనేది జరిగింది. మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, తిరిగి ఇచ్చేయండి అని చెప్పి చేయడం జరిగింది. ఆ $3 మిలియన్ లో పాకిస్తాన్ వెంటనే కోపగించుకొని $1 మిలియన్ తిరిగి ఇచ్చేసిందండి. ఒక దీంతో పౌరుషానికి ఇచ్చేసింది. బట్ మిగిలిన 2 ఇన్స్టాల్మెంట్స్, మిగిలిన $2 బిలియన్ ఏవైతే ఉన్నాయో అవి రీపే చేయలేక పాకిస్తాన్ అనేది చాలా చాలా ఇబ్బంది పడుతోంది. అది కూడా పాకిస్తాన్ సౌదీ అరేబియా యొక్క ఇబ్బందులు, రెండింటి కంట్రీస్ మధ్య ఉన్న శత్రుత్వం అనకూడదు, ఒక కోల్డ్ వార్ లా నడుస్తుంది. రెండింటికి మధ్య ఆ డిఫరెన్సెస్ కి అది కూడా కారణం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు చైనా ఫ్యాక్టర్ గురించి చేసుకుందాం. ప్రెజెంట్ మనకు ఉన్న అతిపెద్ద శత్రువు కరోనా వైరస్. దాని తర్వాత కరోనా వైరస్ ఎవరు తెచ్చారు, ఎవరు పంపించారు ప్రపంచ దేశాలకి? చైనా. ఈ రెండు మన దేశానికి ఉన్న అతిపెద్ద థ్రెట్స్ ప్రెజెంట్. పాకిస్తాన్ అండ్ చైనా హ్యావ్ కాల్డ్ దెమ్సెల్వ్స్ ఆల్ వెదర్ అలైస్, ఐరన్ బ్రదర్స్. ఎల్లప్పుడూ మేము కలిసే ఉంటాము,
ఐరన్ లా స్ట్రాంగ్ బ్రదర్హుడ్ మేము మెయింటైన్ చేస్తాము అని చెప్పి తమకు తాము ప్రకటించుకున్నాయి. చైనా రైజ్డ్ కాశ్మీర్ ఇష్యూ ఎట్ యుఎన్ఎస్సి, ఇది 2 times కాదు 3 times అమ్మ, 3 సార్లు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో కాశ్మీర్ ఇష్యూలో కాశ్మీర్ పీపుల్ యొక్క హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి, ఇండియా అనేది అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ బ్యాన్ చేయడం కానీ ఇదంతా చేయడం కానీ మానవ హక్కులను ఉల్లంఘించడం, మానవ హక్కులు జనాల నుంచి దూరం చేయడం అని చెప్పి యుఎన్ఎస్సిలో ఎవరు ప్రపోజ్ చేశారు? చైనా ప్రపోజ్ చేసింది. చైనా యుఎన్ఎస్సిలో ఏ మెంబర్ మా, పర్మనెంటా నాన్ పర్మనెంటా? పర్మనెంట్ పవర్. పర్మనెంట్ అంటే ఏముంటుంది? వీటో అనేది ఉంటుంది, వీటో అధికారం ఉంటుంది సార్. వీటో పవర్ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ సార్ భారత్ కూడా ఏమని అంటుంది కదా సార్, అది ఎప్పుడు ఇస్తారు సార్? ఏంటమ్మా? భారత్ కూడా ఎప్పుడు పర్మనెంట్ నెంబర్ అవుతుంది? పర్మనెంట్ అయ్యి మన ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్తారు కానీ పర్మనెంట్ అవ్వచ్చు, పర్మనెంట్ ఇదని, అది మనం పర్మనెంట్ అవడానికి చాలా దూరంలో ఉన్నాం, ఇంత దగ్గరగా అవ్వదు. ముఖ్యంగా చైనాతో గొడవ ఉన్నప్పుడు ఇంక అస్సలు అవ్వదు, రైట్? సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఇట్ ఈస్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. మీకు తెలుసు చైనాలో పాకిస్తాన్ లో చైనా అనేది చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం అనేది జరిగింది. అది కూడా పాకిస్తాన్ అండ్ చైనా యొక్క సంబంధాలను దగ్గర చేస్తుంది. పాకిస్తాన్ ఇండియాకి దూరం కాబట్టి ఇండియా చైనా కూడా ఇప్పుడు ఇదవుతున్నాయి కాబట్టి ఈ చైనా ఫ్యాక్టర్ కూడా ఈ సౌదీ అరేబియా ఇష్యూలో ప్లే చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. సౌదీ ఆల్సో ఇన్వెస్టెడ్ $10 billion ఇన్ సిపెక్. దీనిలో $10 billion ని సౌదీ అరేబియా కూడా ఇన్వెస్ట్ చేసింది. బట్ పాకిస్తాన్ అనేది బీజింగ్ చైనా వైపే చూస్తోంది, ఎందుకంటే చైనా అనేది ఎకనామికల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చైనా యొక్క డిప్లొమాటిక్ ఫ్యాక్టర్స్, డిప్లొమాటిక్ ఐడియాలు కూడా చాలా చాలా దీనిగా ఉన్నాయి. ఓకేనా, రైట్? మీకు ఇంతవరకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను, చైనా తాలూకా ఫ్యాక్టర్ ఎంత ప్రభావితం చూపిస్తోంది అని. అసలు ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా పైన ఏ ప్రభావం ఉంది, ఇండియా పైన దేని గురించి ఏ ఇది ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే, సౌదీ సైలెన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సిఏ ఎన్ఆర్సి వూడ్ ఇండియా. నిజంగా ఇండియా ఈజ్ వెరీ ఇంప్రెస్డ్ దట్ సౌదీ ఇస్లామిక్ నేషన్ అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సి లాంటి వాటి మీద ఇండియా తీసుకున్న స్టాండ్ ని క్రిటిసైజ్ చేస్తూ సౌదీ అరేబియా ఏ మాట మాట్లాడలేదు. సో సౌదీ అరేబియా మీద ఇండియా అనేది చాలా మంచి దృక్పథంతోనే, మంచి దీంతోనే ఉంది. ఓన్లీ థ్రెట్ సౌదీ పాకిస్తాన్ చైనా ట్రయాంగిల్. పాకిస్తాన్ అండ్ చైనా ఇది ఉన్నా మనకి ఇబ్బందే. మనం ఫస్ట్ చైనా స్టాండ్ ఆఫ్ తో ఇప్పుడు చాలా సార్లు మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ మన చిరకాల శత్రువు, పాకిస్తాన్ కూడా చైనాతో దగ్గరగా ఉండడం అనేది మనకు నిజంగా చాలా ప్రమాదకరమైన విషయమే. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ పాకిస్తాన్ చైనాతో ఏదైనా డిప్లొమాటిక్ మీటింగ్ లాంటిది జరిగి ఈ మూడు కలిసి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి మూడు కలిసిపోయి అనుకోండి, దట్ డెఫినెట్లీ ఈజ్ ఎ డిప్లొమాటిక్ థ్రెట్ ఫర్ ఇండియా. ఇండియా అనేది తన తాలూకా చాలా క్లోజ్ రిలేషన్స్ ని దూరం చేసుకున్నట్టే అవుతుంది అని చెప్తున్నారు. బికాస్ ముందు మనకి తెలుసు ఏ కంట్రీస్ పోగొట్టుకున్నాం సంబంధాన్ని, నేపాల్ ని పోగొట్టుకున్నాం. మనకి ఈ మధ్య రాజపక్స ఫ్యామిలీ శ్రీలంకకు వచ్చింది. సో శ్రీలంకతో సంబంధాలు కూడా అంత బాగా ఉండకపోవచ్చు. మనకి యుఎస్ గురించి మాట్లాడుకుందాం. యుఎస్ ట్రంప్ గెలిచే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా అక్కడ? లేదు. జో బిడెన్ ఆయన గెలిచే అవకాశం మనకు బాగా కనిపిస్తోంది, డెమోక్రటిక్ పార్టీ. బట్ యునో ఆయన కూడా పాకిస్తాన్ ఈ కాశ్మీర్ ఇష్యూ మీద ఇండియా పైన చాలా కోపంగానే ఉన్నాడు, మీకు తెలిసే ఉంటుంది. సో ఇండియా యొక్క రిలేషన్స్ అనేవి చాలా దారుణమయ్యే అవకాశాలు మనకి దగ్గరలో కనిపిస్తున్నాయి. సో వాట్ డూ యూ సజెస్ట్? ఫారెన్ పాలసీలో ఏ చేంజెస్ తేవడానికి మీరు సజెస్ట్ చేస్తారు? ఏవైనా మనం చేయగలిగేది ఉందా మిగిలిన మన నైబర్హుడ్ కంట్రీస్ తో సంబంధాలు పెంచుకోవడానికి? చెప్పండి, మాట్లాడండి. మనం ఇప్పుడే చెప్పాను కదా, మనం ఇప్పుడు నైబర్హుడ్ కంట్రీస్ నేపాల్, శ్రీలంక గానీ వీటితో ఏవైనా మనం ఇది చేస్తున్నాం కదా, మనం రిలేషన్స్ అనేవి పాడయ్యాయి కదా. బంగ్లాదేశ్ తో కూడా చైనా దగ్గర అవ్వాలని చూస్తుంది, రైట్? పాడవకుండా ఉండడానికి ఇప్పుడు మళ్ళీ మన రిలేషన్షిప్స్ మన నైబర్హుడ్ కంట్రీస్ తో స్ట్రెంథెన్ అవ్వడానికి ఫారెన్ పాలసీలో ఏమైనా చేంజెస్ చేయమని మీకు ప్రపోజల్ వస్తే, ఒక కమిటీ పెట్టి మిమ్మల్ని హెడ్ కమిటీగా, మిమ్మల్ని ఒక మెంబర్ గా మిమ్మల్ని పెడితే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సార్ బేసిక్ గా మనకి ఇప్పుడు వచ్చిన నేపాల్ తో కానీ ఇవన్నీ డిస్ప్యూట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ల్యాండ్స్, అంటే చాలా ఎక్కువ ల్యాండ్ కూడా కాదు, చాలా మైనర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ సార్. మనకి యాక్చువల్ గా చెప్పాలంటే ఖాళీలు చిన్న చిన్న మిస్టేక్స్ అనే చిన్న చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి సార్. సో దానికి బదులుగా మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, దానికి ఆల్టర్నేట్ గా ఏదైనా లైక్ ఒప్పందం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వేరే దేశాల్లో అలాంటి దేశాల్లో ఇన్వెస్ట్ పెట్టి వాళ్ళకి ఎకనామికల్ గా మనం హెల్ప్ చేయడం ఫస్ట్ సార్. ఓకే, సో మనం ఎకనామికల్ గా ఎప్పుడైనా హెల్ప్ చేస్తే దాన్ని పొలిటికల్ టేక్ ఓవర్ మనం చేయొచ్చు అంటారు, పొలిటికల్ విషయాల్లో మనం జోక్యం చేసుకోవచ్చు అని అంటున్నారా?
అవును ఆ, సార్, అంటే కంప్లీట్ గా కాదు సార్, బట్ లైక్ ఒక సొల్యూషన్ లాగా ఉంటుంది సార్. అంటే ఎందుకంటే ఏదో చెప్పండి చెప్పండి. మాట్లాడు మాట్లాడు. మాట్లాడి సారీ. ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది మేజర్ అంటే ఏదో ఒక సాకు పెట్టుకొని కొట్లాడాలని చెప్పి మాత్రమే జరుగుతుంటుంది సార్. సో దానికి డెఫినెట్లీ దానికంటే ఒక కారణం ఉంటుంది సార్. సో మనం ఒకసారి మనం అంటే బయలాటరల్ గా కూర్చున్నప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది తెలుస్తుంది సార్. అంటే మేబీ ఎక్స్టర్నల్ ప్రెజర్ వల్ల కూడా సమ్ టైమ్స్ ఇలాంటి డిస్ప్యూట్స్ రైజ్ చేయడానికి ఉంటుంది సార్ ఒక కంట్రీ ప్రాబ్లం ఓకే క్రియేట్ చేయడానికి, లేకపోతే మనకు ఒక సెక్యూరిటీ థ్రెట్ లాగా ఉండడానికి ఇలాంటివి. ఓకే. సో సౌదీ అరేబియా అనేది మన ఇండియా స్టాండ్ పోనీ పాకిస్తాన్కి దూరంగా ఉంది, పాకిస్తాన్కి దూరంగా ఉంది కదా అని చెప్పి మన ఇండియా స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఎందుకు ఐడియల్ గా ఉండిపోతుంది తటస్థంగా? ఏమైనా రీజన్ ఉందా? ఏంటి సార్, ఒకసారి అర్థం కాలేదు సార్ పాయింట్. మనకి పాకిస్తాన్ తో సౌదీ అరేబియా అనేది రిలేషన్స్ పాడు చేసుకుందని చెప్పాం కదా. సార్ సో మరి పాడు చేసుకున్నప్పుడు సౌదీ అరేబియా అనేది ఇండియాకి ఫ్రెండ్ గా ఎందుకు బహిర్గతంగా చెప్పట్లేదు? ఇండియాతో మేము క్లోజ్ గా అవ్వబోతున్నామని చెప్పట్లేదు ఎందుకు బయటికి? ఎందుకు అది తటస్థంగా ఐడియల్ గా ఉండిపోతుంది? అంటే సార్ అవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ సార్, డెఫినెట్ గా ఎప్పటికైనా వాళ్ళందరూ ఎప్పటికైనా ఒకటే అవుతారు సార్. ఏదో ఇప్పుడు ఒక చిన్న అంటే ఇప్పుడు చూడండి, క్యాస్ట్ ఎలా దగ్గర అవుతాయో లాస్ట్ కి ఇలా అది కూడా కొంచెం ఒక మతాన్ని పేరు చెప్పి అలా దగ్గర అవుతాయి సార్ నెక్స్ట్ అయినా. ఎగ్జాక్ట్లీ, రిలీజియన్ ఈస్ ద ఫ్యాక్టర్. ఎప్పటికైనా రిలీజియన్ అనేది మధ్యలో ప్లే చేస్తుంది, వాళ్ళు ఒకటి అవుతారు. ఇప్పుడు ఇండియాతో దగ్గర అవ్వడం అనేది వాళ్ళకి అంత ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది, ముఖ్యంగా అరబ్ వరల్డ్ లో, అరబ్ నేషన్స్ లో. అందులోనూ మనము ఇతర దేశాలు పెద్ద పెద్ద దేశాలతో రిలేషన్స్ కొంచెం దెబ్బతింటున్నాయి. అదొక కారణం వల్ల వాళ్ళు కూడా మనకి దూరం అవుతారు సార్. సపోర్ట్ ఉండదు సార్. ఈ సపోర్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అయ్యేటప్పుడు మీరు కూడా మాట్లాడాలి, ఎందుకంటే నేనే చెప్తే స్పూన్ ఫీడింగ్ లా ఉంటది, మీ అనాలిసిస్ మీరు ఇవ్వాలి, రైట్? సో ఫ్రీక్వెంట్ గా మాట్లాడడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నాలు అనేవి చేయాలి. తప్పైనా ఎవరే అనుకోరు, ఎవరు మీరు రేపు పొద్దున్న కలిసి పరువులు పోయే ఇది కూడా ఉండదు. సో ప్లీజ్ ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి క్లాసుల్లో. నాకు ఈ ఆర్టికల్ మీ అందరికి చెప్పండి అమ్మా. సార్ చైనా సార్క్ లో మెంబర్ కాదు కదా సార్. ఇండియా సార్క్ లో కొంచెం ఇండియానే పవర్ఫుల్ కదా సార్. ఇంకా మిగతా శ్రీలంక ఇవన్నీ సార్క్ లో ఉన్నాయి కదా సార్. అంటే కొంచెం ప్రెషర్ చేసి మన వైపు అట్రాక్ట్ చేసుకుంటే అవి కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్స్ అవుతాయి కదా సార్. ప్రెజర్ చేస్తే నిజంగా కంట్రీస్ అనే దగ్గరికి వస్తాయా? అస్సలు రావు సార్. ప్రెజర్ చేయకూడదు, స్నేహపూర్వకంగానే మాట్లాడాలి సార్. ఇంకా మనం ఇంకా దూరం అయిపోతాం మిగిలిన కంట్రీస్ కి, రైట్? ఇండియా అనేది ఒక ఫస్ట్ చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి, మీడియం ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి, మాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ, జనాల్ని ఫస్ట్ పీపుల్ ని అట్రాక్ట్ చేసే, ప్రభుత్వాల కంటే జనాల్ని అట్రాక్ట్ చేస్తే జనాలే కంట్రీకి దగ్గర అవ్వడం అనేది చేస్తారు, రైట్? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ అనేవాళ్ళు దే ఆర్ వెరీ లైకింగ్ ఇండియా. సో జనాలు ఎంత ఇష్టపడడం వల్లే ఆటోమేటిక్ గవర్నమెంట్స్ కూడా కంట్రీస్ వైపు ముందుకు వస్తాయి దగ్గర అవ్వడానికి. వాటర్ కట్ చేయలేదు పాకిస్తాన్ కూడా ఇన్ని సంవత్సరాలు కూడా. ఇన్ని సంవత్సరాలైనా మనం వాటర్ అనేది కట్ చేయలేదు, ఒక ట్రీటీ మీద నడిపిస్తున్నాం, రైట్? దట్స్ ఇట్. సో అందరికీ అర్థమైతే ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. నేను నెక్స్ట్ ఆర్టికల్ కి మూవ్ అవుతా. దీని మీద క్వశ్చన్ ఎలా అడగచ్చు సార్? దీని మీద క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే ఎగ్జాక్ట్లీ కామెంట్ ఆన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అని అడగొచ్చు అమ్మా. ఫారెన్ పాలసీ మీద ఇది రాయమన్నప్పుడు మనకి ఇది ఒక్క ఆర్టికల్ మీద మనకు క్వశ్చన్ అడగరు. ఫారెన్ పాలసీ మొత్తం మీద అడిగినప్పుడు మనం ఇది మొత్తం రాయొచ్చు. ఈ సౌదీ అరేబియా ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ మనం మెన్షన్ చేయొచ్చు. మేబీ ఇలా కూడా అడగచ్చు ఓన్లీ సరే, లైక్ ఇలా కూడా అడగచ్చు కదండి సార్, వాట్ ఈస్ ద ఇండియా స్టాండ్ ఆఫ్ ద రిలేషన్స్ బిట్వీన్ ద పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి. ఇతర దేశాలతో సంబంధాలు కూడా సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ కి. ఎగ్జాక్ట్లీ ఓకే. సో ఇండియా అనేది రీసెంట్ గా ఇప్పుడే చెప్పాము ఎకనామిక్ ప్యాకేజెస్ అనేవి కంట్రీస్ కి దగ్గర చేస్తుంది అని చెప్పి ఎవరు చెప్పారు? నాకు తెలిసి సాయి కార్తిక్ చెప్పాడు, రైట్? సో అలాంటి భాగంలోనే మాల్దీవ్స్ కి ఇండియా అనేది ఒక ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేసింది. వాట్ ఈస్ దిస్ ప్యాకేజ్ ఆల్ అబౌట్, అది ఎందుకు అనౌన్స్ చేసింది, అసలు అన్ని విషయాలు ఈ ఆర్టికల్లో మనం క్లియర్ గా ఏం ప్యాకేజ్ అనౌన్స్ చేసింది అని నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ మాల్దీవ్స్ ఫర్ ఇండియా.
ఇండియాకి మాల్దీవ్స్ ఎందుకు ఇంపార్టెంటో ముందు మాట్లాడదాం ఫస్ట్, తర్వాత ప్యాకేజ్ ఎందుకు ఇచ్చిందో మాట్లాడదాం. ఫస్ట్ మాల్దీవ్స్ అనేది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంటో మాట్లాడదాం, వినండి. ఎగ్జాక్ట్లీ మన ఒపీనియన్స్ కూడా అడగొచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై నేను మీ నుంచి మాటలు కోరుకుంటున్నాను. సి మీరందరూ ఇప్పుడు నాకు తెలిసి 22 మెంబర్స్ వింటున్నారు క్లాస్. నేను అందరికీ ఒకేలా చెప్తాం, సురేష్ సార్ కూడా అలాగే చెప్తారు. అందరికీ మేము చెప్పిందే వచ్చేస్తుందా సార్, మీరు చెప్తున్నారు అందరికీ వచ్చేస్తాయా ర్యాంక్స్ అంటే అవ్వదు. మీ ఓన్ అనాలిసిస్ బట్టి ఉంటుంది, రైట్? అనాలిసిస్ అండ్ మెంటాలిటీ అనేది డెవలప్ చేసుకోండి, రీసెర్చ్ మెంటాలిటీ అనేది డెవలప్ చేసుకోండి. సో చూడండి, జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. మాల్దీవ్స్ ప్రాక్సిమిటీ టు ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఆ పటమట తీరం ఏదైతే ఉందో, ఆ తీరానికి మాల్దీవ్స్ అనేది చాలా చాలా దగ్గరగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్. వేర్లీ 70 నాటికల్ మైల్స్ అవే ఫ్రమ్ మినికాయ్. మినికాయ్ అనేది సదరన్ మోస్ట్ ఇదండి, మనకు లక్షద్వీప్ ఉంది కదా మనకి అరేబియన్ సీలో, దానిలో సదరన్ మోస్ట్ ఏదైతే ఉందో ఐలాండ్ ఏదైతే ఉందో అది మినికాయ్. మినికాయ్కి జస్ట్ 70 నాటికల్ మైల్స్ లోనే దూరంలోనే మాల్దీవ్స్ అనేది ఉంది. ఇది మనకి చాలా దగ్గరగా ఉంది ఈ ఐలాండ్స్ అనేవి. హిస్టరీ, బోత్ కంట్రీస్ షేర్ దేర్ ఎథ్నిక్, లింగ్విస్టిక్, కల్చరల్, రిలీజియస్ అండ్ కమర్షియల్ లింక్స్. ఒక మంచి సంబంధాలు అనేవి రెండు కంట్రీస్ అనేవి డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా వన్ అమంగ్ ద ఫస్ట్ టు రికగ్నైజ్ మాల్దీవ్ ఆఫ్టర్ ఇట్స్ ఇండిపెండెన్స్. 1965 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మాల్దీవ్స్ ని ఒక సెపరేట్ స్టేట్ గా, ఒక సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేసిన వాటిలో మొదట ఉంది ఎవరు అంటే ఇండియా అండి. డిఫెన్స్ సెక్టార్ లో ఇండియా ప్రొవైడ్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్. ఈ మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా ఎక్కువ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ కానీ, బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ జరగడం, ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియా ఎక్వివలెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఎక్వివలెంట్. వాట్ ఆర్ జియో పొలిటికల్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ మాల్దీవ్స్? ఇండియా ఫస్ట్ పాలసీ బై మాల్దీవ్స్. మాల్దీవ్స్ అనేది ఎప్పుడైనా మొదట ఇండియా ఫస్ట్ పాలసీ అనేది అవలంబిస్తుందండి. ఇండియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మిగిలిన కంట్రీస్ కంటే ఎక్కువ ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇండియాతో ట్రేడ్ కూడా $300 మిలియన్ ఉందండి. మన ఇండియా సర్ప్లస్ లో ఉంది, ట్రేడ్ సర్ప్లస్ మనకి మాల్దీవ్స్ పైన. మాల్దీవ్స్ 4th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్, 5th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ టూరిస్ట్ అరైవల్స్. ఎక్కువ టూరిస్టులు అనేవాళ్ళు మన ఇండియా నుంచి మాల్దీవ్స్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, 2004 సునామీ వచ్చినప్పుడు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా అనేది చురుగ్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది మాల్దీవ్స్ లో. ఓకేనా? దాంతో పాటు డిఫెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇప్పుడు ఓషన్ ఏరియాస్, అదే దేనిలో సముద్ర ప్రాంతాల్లో ఎక్కువ ఒక కంట్రీ తాలూకా మనం ఇది చూస్తున్నాం, కంట్రీ తాలూకా ప్రెజర్ చూస్తున్నాం. ఏది అంటే చైనా, రైట్? సౌత్ చైనా సీలో కానీ మనకి ఏదైతే ఇండియన్ ఓషన్ లో కానీ చైనా యొక్క ప్రెజెన్స్ అనేది పెరుగుతుంది. ఆ టైంలో మనం డిఫెన్స్ యాక్టివిటీస్ మొదలు పెడితే మనం మాల్దీవ్స్ ని ఒక స్ట్రాటజికల్ లొకేషన్ గా చేసుకొని మన ఓషన్ తాలూకా రిసోర్సెస్ ని, మన వాటిని మనం కాపాడుకునే ఇది మనకు దొరుకుతుంది, ఫెసిలిటీ మనకు ఉంటుంది, ఇది మనకు ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. డయాస్పోరా, ఇది చూడండి. ఎగ్జాక్ట్లీ, ఆపరేషన్ సంజీవని. సిగ్నిఫికెంట్ ఇండియన్ డయాస్పోరా ఇన్ మాల్దీవ్స్ లో భారత సంతతికి చెందిన వాళ్ళు అనే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అలాగే ఇక్కడ నుంచి ఉద్యోగం కోసం కానీ, టూరిస్ట్ బిజినెస్ కోసం కానీ, ట్రేడ్ కోసం అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ ఇన్ మాల్దీవ్స్. ఫస్ట్ది కాకుండా సెకండ్ది ఎక్కువ మంది నేషనల్స్ బయట కంట్రీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ఇండియన్సే. 25% ఆఫ్ డాక్టర్స్ అండ్ టీచర్స్ ఆర్ ఇండియన్ నేషనల్స్. 25% డాక్టర్స్ అండ్ టీచర్స్ లో ఎవరైతే ఉన్నారో వైద్యులు కానీ, టీచర్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ వారు భారతీయులే అని చెప్పి చెప్తున్నారు. ఇండియా హ్యాస్ కమిటెడ్ టు మాల్దీవ్స్ ఏ ప్యాకేజ్. న్యూస్ లోకి ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. రీసెంట్ గా ఇండియా అనేది ఒక ప్యాకేజ్, మాల్దీవ్స్ కి ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించింది. దట్ ఫోకస్ ఆన్ ఎయిర్, సీ, ఇంట్రా ఐలాండ్, టెలికమ్యూనికేషన్ సెక్టర్స్ మీద ఆ ప్యాకేజ్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. It is to help Maldives in dealing with economic impact of COVID-19 pandemic.
COVID-19 పాండమిక్ ఎప్పుడు నేను మా ప్రతి క్లాస్లోనే మాట్లాడుతూ ఉంటాను, ప్రపంచంలో అన్ని దేశాలకి వచ్చిన పెద్ద ముప్పు కరోనా వైరస్, రైట్? దానివల్ల ఆర్థికంగా దేశాలు చాలా చాలా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టూరిజం డిపెండెంట్ కంట్రీస్ లాంటి ఏవైతే ఉన్నాయో, మాల్దీవ్స్ కానీ మారిషస్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంట్రీస్ వాటి మీద ఈ COVID-19 ఇంపాక్ట్ అనేది ఎకనామికల్ గా చాలా గట్టిగా పడింది. సో ఆ ఎకనామిక్ ఇంపాక్ట్ COVID-19 ఏదైతే మన ఫ్రెండ్, మన చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్ మాల్దీవ్స్ అని చెప్తున్నాం కదా, మాల్దీవ్స్ కి ఒక సహాయంగా, ఒక హెల్పింగ్ హ్యాండ్ గా నిల్చోవాలని చెప్పి ఈ ప్యాకేజ్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది యూనియన్ గవర్నమెంట్. అయితే ప్యాకేజ్ లో ఏముంది సార్, ఏమేమి ప్యాకేజ్ లో మెన్షన్ చేశారు అంటే, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. మాలే అనేది మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ అండి. ఈ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, ఏదైతే రోడ్ కనెక్టివిటీని ఇది చేసే ఒక ప్రాజెక్ట్ అండి. దానికి $100 మిలియన్ గ్రాంట్ గా ఇచ్చారు. లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది $400 మిలియన్, అప్పుగా $400 మిలియన్ కూడా మాల్దీవ్స్ కి ప్రకటించారు. లార్జెస్ట్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ మాల్దీవ్స్. దిస్ ఇస్ ద లార్జెస్ట్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ లో ఒక ఇండియానే చేసిందంటే, ఇంతకుముందు చైనా కూడా ఇలాంటి ప్రాజెక్ట్ అనేది చేయడం అనేది జరిగింది, రైట్? చైనా అనేది ఇది కూడా జరిగింది. ఇప్పుడు ఇండియా అనేది ఇలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం అనేది మాల్దీవ్స్ తో రిలేషన్స్, ఆ టైస్ గానీ స్ట్రెంథన్ చేస్తుంది అని చెప్పి దీనిలో చెప్తున్నారు. కనెక్టింగ్ మాలే టు 3 నైబరింగ్ ఐలాండ్స్. మాలే క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని నుంచి చుట్టుపక్కల ఉన్న 3 ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఐలాండ్స్ కి బ్రిడ్జ్ ద్వారా, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేయాలి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. దిస్ విల్ బూస్ట్, ఈ ప్రాజెక్ట్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది. గ్రేటర్ జనరేట్ ఎంప్లాయ్మెంట్, మాల్దీవ్స్ లో ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు అనేవి ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్, ఎప్పుడైనా కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, మైగ్రేషన్ అనేది మిగిలిన ప్లేసెస్ నుంచి అక్కడికి పెరుగుతుంది. మైగ్రేషన్ పెరగడం వల్ల అర్బన్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. లైక్ దిస్, ఈ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాట్ నెక్స్ట్? డైరెక్ట్ కార్గో ఫెర్రీ సర్వీస్. కార్గో ఏదైతే మన ఇంపోర్ట్స్ మనం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తామో అవి ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు పడేలాగా ఒక కార్గో ఫెర్రీ సర్వీస్ కూడా ఇది చేయాలని చూస్తున్నారు, ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. ఇట్స్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య ఒక కార్గో ఫెర్రీ సర్వీస్ ని ఇది చేయాలని చూస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ టు ఎన్హాన్స్ సీ కనెక్టివిటీ. ఇది బోత్ కంట్రీస్ యొక్క సీ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇంకేమవుతుంది, ట్రేడ్ అనేది పెరుగుతుంది, రైట్? దాంతోపాటు ఇప్పటికే మనం ఎక్కువ టూరిస్టులు అనేవాళ్ళు ఇండియా నుంచి అని చెప్తున్నాము, అలాగే టూరిజం అనేది కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎయిర్ ట్రావెల్ బబుల్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య సీ కనెక్టివిటీ మనం చూసాము. అక్కడ ఐలాండ్ లో రోడ్ కనెక్టివిటీ కూడా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేస్తున్నారని చెప్తున్నాము. దాంతోపాటు ఎయిర్ ట్రావెల్ బబుల్, ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్య ఎయిర్ ట్రావెల్ బబుల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు, కన్స్ట్రక్షన్ లో ప్లాన్ కూడా ఉన్నారు, అది కూడా ప్రపోజ్ చేశారు. మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్, టూరిజం అండ్ మెడికల్ ఎమర్జెన్సీస్. కేరళ నుంచి ఎక్కువగా ఎవరైతే మనకి ఈ నర్సులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువగా కేరళ నుంచి మాల్దీవ్స్ కి బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తారండి, మైగ్రేట్ అవుతారు. టూరిస్ట్ కంట్రీ కాబట్టి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వెళ్తారు. సో ఈ ఎంప్లాయ్మెంట్ కానీ, టూరిజం కానీ, మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. మాల్దీవ్స్ ఇస్ ద ఫస్ట్ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా విత్ విచ్ ఎయిర్ బబుల్ ఈస్ బీయింగ్ ఆపరేషనలైజ్డ్. మొదటి కంట్రీ అండి మన ఇండియా అనేది ఎయిర్ బబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే మాల్దీవ్స్. ఇలాంటివి ప్రిలిమ్స్ లో ఎక్కువ అడిగే అవకాశం ఉంది. కోటాస్ ఫర్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్. మాల్దీవ్స్ లో ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇన్ష్యూర్ చేయడానికి ప్రతి మాల్దీవ్స్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది అందడం కోసం ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ విత్ సమ్ ట్యాక్స్, పన్నుల మినహాయింపు కానీ, ట్యాక్స్ రిలేషన్స్ కానీ, కోటాస్ కానీ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది, ఈ ప్యాకేజ్ లో భాగమే అని కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఫైనాన్షియల్ ఎయిడ్ ఒక ఎకనామికల్ హెల్ప్ కూడా చేస్తుంది. ఎంత అంటే ఇండియా చేస్తుందంటే $250 మిలియన్ అనేది చేస్తుంది, రైట్? ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ. సో చూడండి, మాల్దీవ్స్ ఇస్ ఆల్సో ఏ విక్టిమ్ ఆఫ్ చైనాస్ డెట్ ట్రాప్ డిప్లొమసీ. దీని గురించి నేను ఇందాకే మాట్లాడినప్పుడు అన్నాను. సో మనం ఎకనామికల్ గా ఇదైపోయి హెల్ప్ చేసేసి వాళ్ళ తాలూకా పొలిటికల్ విషయాల్లో కూడా జోక్యం చేసుకోవచ్చా అని.
ఎందుకన్నానంటే దీనికోసం అన్నాను. చైనా అనేది డెట్ ట్రాప్ డిప్లొమసీ ఏదైతే ఉందో దాన్ని చాలా ఫాలో అయ్యేదండి. ఏం చేసేదంటే చిన్న చిన్న కంట్రీస్ కానీ ఎకనామికల్లీ వీక్ గా ఉండే కంట్రీస్ కి ఎక్కువ స్థాయిలో అప్పులు అనేది ఇచ్చేది. ఎక్కువ స్థాయిలో అప్పు ఇచ్చేటప్పుడు అది తిరిగి కట్టలేనప్పుడు దాని తర్వాత పొలిటికల్ దీనిలో కానీ సావరెంటీ ఇష్యూస్ లో కానీ చైనా బలవంతంగా జోక్యం చేసుకునేది, బలవంతంగా తమ అలైస్ గా మార్చుకునేది చైనా. అలాంటి విక్టిమ్ మాల్దీవ్స్ కూడా అలాంటి దానికి గురైంది అని చెప్పి చెప్తున్నారు. జిఎంసిపి ఈ గ్రేటర్ మాలే ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ కంపేర్డ్ టు ఇందాకే చెప్పాను కదా చైనా అనేది ముందు ఒక ప్రాజెక్ట్ చేసిందని, అదే సీనమలే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనమాట. అది కూడా ఐలాండ్స్ మధ్య బ్రిడ్జెస్ అనేవి కట్టి కనెక్టివిటీ పెంచడానికి ఇది అనేది చైనా అనేది ఇన్వెస్ట్మెంట్స్ చేసింది మాల్దీవ్స్ లో. తర్వాత ఇప్పుడు ఇండియా చేయబోతుంది. సిన్స్ 2018 నుంచి దెర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ బైలేటరల్ విజిట్స్ బిట్వీన్ బోత్ నేషన్స్. రెండు కంట్రీస్ మన ఇండియా అండ్ ఏదైతే మాల్దీవ్స్ ఉన్నాయో రెండు కంట్రీస్ మధ్య హై లెవెల్ డిప్లొమాట్స్ కానీ హై లెవెల్ అఫీషియల్స్ కానీ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కూడా ఎక్కువగా విజిట్స్ అనేవి రాకపోకలు అనేవి చేయడం జరిగింది. సో మాల్దీవ్స్ తో మనకి మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇండియా అసిస్టెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ మాల్దీవ్స్ లో కొన్ని ప్రాజెక్ట్స్ కి ఇండియా అనేది హెల్ప్ చేసింది. ఏ ప్రాజెక్ట్స్ అంటే ఒక పోర్ట్ కట్టడానికి, ఎయిర్పోర్ట్ రీడెవలప్మెంట్, వాటర్ అండ్ సీవేజ్ ప్రాజెక్ట్స్ అండ్ క్రికెట్ స్టేడియం కూడా. అదే చెప్తున్నాను, నేను ఆల్రెడీ చెప్తున్నాను, ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. మాల్స్ లేకపోతే ఈ క్రికెట్ స్టేడియంస్ ఇవన్నీ ఎవరికి దగ్గర చేస్తాయంటే గవర్నమెంట్ కి దగ్గర చేయవు, ప్రజలకి దగ్గర చేస్తాయి. మాల్దీవ్స్ ప్రజలకి మన ఇండియా అనేది దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. ప్రజలు ఆటోమేటిక్ గా దగ్గర అయితే డెమోక్రటిక్ కంట్రీస్ లో ఆటోమేటిక్ గా ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్స్ కి దగ్గర అవుతాయి. రైట్? క్లియరా? అందరికీ అర్థమైందా? yes sir. చైనాస్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేది అర్థమైందా అందరికి? ఎలా sir. చేస్తుందో, ఎలా మోసం చేస్తుందో అని. పర్ఫెక్ట్. సో షాల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఇఫ్ ఇట్స్ క్లియర్ టైప్ ఎస్. నేను నెక్స్ట్ ఆర్టికల్ వెళ్తా. అందరూ టైప్ చేయాలి. సార్ ఎంత సార్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసింది మొత్తం గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ కి? ఫైనాన్షియల్ ఎయిడ్ $250 million అమ్మా. గ్రేటర్ మాలీ ప్రాజెక్ట్ కి గ్రాంట్స్ ద్వారా $100 million ఇచ్చాము. $400 million ఏమో మన లైన్ ఆఫ్ క్రెడిట్ గా ఇచ్చాము, అంటే అప్పుగా ఇచ్చాము. 100 ఏమో ఫైనాన్షియల్ హెల్ప్ చేసాము. రైట్? ఓకే సార్. శ్రీలంకస్ న్యూ కాన్స్టిట్యూషన్. శ్రీలంక అనేది కొత్త రాజ్యాంగాన్ని రూపొందించబోతోంది. అసలు ఏంటి కాన్స్టిట్యూషన్, ఏంటి దీని గురించి మనం తెలుసుకునే ముందు ఈయన గురించి మనం తెలుసుకోవాలి. నేను డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆపి అడగండి, ఓకేనా? ఈయన ఎవరు అంటే మహీంద్రా రాజపక్స. రీసెంట్ గా ఏ పదవికి ఎన్నికయ్యారు చెప్పండి? శ్రీలంకకి ప్రైమ్ మినిస్టర్ గా ఎలక్ట్ అయ్యారు. రైట్. ఈయన గురించి మొదట మనం మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత లాస్ట్ ఇయర్ శ్రీలంక తాలూకా పొలిటికల్ క్రైసిస్ అనేది, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అనేది జరిగింది. దాని గురించి బ్యాక్గ్రౌండ్ మాట్లాడి ఈ న్యూ కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా క్లియర్ గా చెప్తాను, వినండి. మహీంద్రా రాజపక్స ఈజ్ ఏ కాంట్రవర్షియల్ ఫిగర్. ఆయన ఎక్కువ కాంట్రవర్సీస్ లో నిలుస్తూ ఉంటాడు. బికాజ్ బయట కంట్రీస్ కి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా మన ఇండియాకి చాలా ఇబ్బందులు కలిగించిన ఒక వ్యక్తి. హీజ్ అన్ అథారిటేరియన్. ఒక నియంతలా ప్రవర్తిస్తాడు. నాదే అంతా, నేను చెప్పేటట్టు వినాలి. దో మన శ్రీలంక అనేది డెమోక్రసీ ఫాలో అవుతున్నప్పటికీ హీ రూల్ లైక్ ఏ అథారిటేరియన్ అండి. సెర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ 2005 నుంచి 2015. 2005 నుంచి 2015 వరకు ఈయన ప్రెసిడెంట్ గా చేశాడు. ఇప్పుడేంటి ఈయన ప్రైమ్ మినిస్టర్. ముందు ఎలా చేసేవాడు అంటే ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. విట్నెస్ ద ఎండ్ ఆఫ్ ఐలాండ్ సివిల్ వార్. ఐలాండ్ సివిల్ వార్ ఎందుకు జరిగిందో తెలుసా? తమిళ్ గ్రూప్స్ కి లోకల్ నేటివ్ సింహలీస్ గ్రూప్స్ కి మధ్య ఇది జరిగి తమిళ్ గ్రూప్స్ అనేవారు సెపరేట్ స్టేట్ కావాలి అని పోరాడారు. సివిల్ వార్ అనేది ఎప్పటి నుంచో జరిగింది. 1983 నుంచి 2009 వరకు జరిగింది శ్రీలంకలో సివిల్ వార్. రైట్. అది ఈయన ఎప్పుడైతే ఉన్నారో ఈయన ఏం చేశారంటే హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేస్తూ స్పెషల్ బలగాల్ని దించి తమిళియాలకు ఒక బలవంతంగా ప్రొటెస్ట్ అనే దాన్ని అణిచివేశారు. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యూమన్ రైట్స్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంత ఎత్తున లేచాయి ఈ మహీంద్రా రాజపక్స పైన. రైట్. చెప్పాను కదా, హీ బిహేవ్డ్ లైక్ ఏ అథారిటేరియన్. ఒక నియంతలా ప్రవర్తించే ఇదని చేశాడు. నియంత వేరు, అథారిటేరియన్ వేరు, బట్ సో క్లోజ్ ఈ వర్డ్.
గుర్తుపెట్టుకోండి. వైలేటెడ్ హ్యూమన్ రైట్స్ మెనీ టైమ్స్. హ్యూమన్ రైట్స్ తాలూకు వైలేషన్స్ అనేవి చాలా సార్లు జరిగింది. ప్రభుత్వం తనకున్న ఎగ్జిక్యూటివ్ పవర్స్ తో జనాల్ని అణిచివేసే ప్రయత్నం అయినా చాలా సార్లు చేశాడు. ఇండియా కాల్స్ హిమ్ యాజ్ ఏ ప్రో చైనా లీడర్. చైనాకి ఎక్కువగా దగ్గరగా ఉండి చైనా యొక్క ఎక్కువగా ఇది ఫ్రెండ్షిప్ కోరుకునే వ్యక్తిగా ఈయన్ని ఇండియా అనేది అభివర్ణించింది. నోస్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ పవర్స్. చాలా సార్లు ఈయన పవర్స్ ని ఈయన మిస్యూజ్ చేశాడండి. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1978 లోని శ్రీలంక కాన్స్టిట్యూషన్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రూపొందించారు. దానిలో ఏం చేశారంటే ప్రెసిడెంట్ కి అబ్సల్యూట్ పవర్స్ అనేవి ఇచ్చారండి. అంటే మొత్తం ఏ పవర్ ఎవరిని నియమించాలన్నా, ఒక కోర్టు జడ్జిని నియమించాలన్నా, ఎలక్షన్ కమిషన్ నియమించాలన్నా ప్రతిదీ ఈయన చేతిలోనే ఉండేది. తీసివేయడం కూడా ఈయన చేతుల్లోనే ఉండేది. రైట్? దాని అర్థం ఏంటి అలా చేయడం వల్ల? శ్రీలంకపై ఫుల్ మొత్తం ఆధిపత్యం అంతా ఇతను ఒక్కడి చేతుల్లోనే చాలా ఆధిపత్యం అంతా ఒకే ఇంచాలి. దాని ద్వారా ఏమవుతుంది? కంచె చేనును మేస్తుందా లేదా? ఎవరైతే పీపుల్ రైట్స్ ని కాపాడే వ్యక్తి ఉంటారో వాళ్ళు ఆయన తగినట్టుగా డెసిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది? జనాలు తమ హక్కులకి ఇంకా దూరం అయిపోతారు. ఓకేనా? ఈయన గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి అయితే ఇప్పుడు 2005 నుంచి 2015 వరకు ఈయన రూల్ చేశారని చెప్పాను కదా. 2015లో ఈ మహిందా రాజపక్స ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓడించడానికి సిరిసేన అండ్ విక్రమసింఘే వీళ్ళిద్దరు కోయిలేషన్ గవర్నమెంట్ అనేది ఒకటి ఇది చేశారండి. ఇద్దరు కలిసి పోటీ చేశారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే కోయిలేషన్ గవర్నమెంట్ ఉందో అది అధికారంలోకి వచ్చింది. ఎవరు ఓడిపోయారు? మహిందా రాజపక్స ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోయారు. రైట్? రాగానే ఏం చేశారంటే ఈ సిరిసేన అనే ఆయన ఎవరు అంటే ప్రెసిడెంట్, ఈ విక్రమసింఘే అనే ఎవరైనా అంటే ప్రైమ్ మినిస్టర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీళ్ళు అధికారంలోకి రాగానే ఏం చేశారంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేస్తుంది అంటే ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి చూసారా, ఎవరినైనా నియమించేయచ్చు, ఎవరినైనా తీసేయచ్చు, పార్లమెంట్ ని డిజాల్వ్ చేయొచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రెసిడెంట్ నుంచి దూరం చేశారు. ప్రెసిడెంట్ కి ఆ పవర్స్ అన్ని ఉండవు, పార్లమెంట్ కి మాత్రమే ఉంటాయి. దాంతో పాటు పార్లమెంట్ యొక్క పవర్స్ ని కూడా స్ట్రెంథన్ చేయడం అనేది జరిగింది. సో చేసిన తర్వాత ఏమైంది? కొన్నాళ్ళకి ఇద్దరు గవర్నమెంట్ లో సిరిసేనకి విక్రమసింఘేకి మధ్య గొడవ వచ్చిందండి. గొడవ వచ్చి ఏం జరిగిందంటే ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన విక్రమసింఘే అని ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ని సస్పెండ్ చేసి ఎవరు నియమించారు అంటే ఈ మహిందా రాజపక్స అని చెప్పుకున్నామా, ఇప్పుడు మనం మాట్లాడామా, కాంట్రవర్షియల్ ఫిగర్, ఆయనకి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రైట్? ఈ సిరిసేన అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పిందండి? ఏం దూరం చేసింది? ఎవరిని బట్టి నియమించడం, తీసివేయడం ఇలాంటి పవర్స్ దూరం చేశారా లేదా అమెండ్మెంట్ తెచ్చి? ఈ గవర్నమెంట్ తెచ్చిన అమెండ్మెంట్ నే ఈ గవర్నమెంటే ఉల్లంఘిస్తూ ఈ గవర్నమెంటే కాల రాస్తూ ఏం చేసింది? విక్రమసింఘేని తీసేయడం జరిగింది. అసలు ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఒక పార్లమెంట్ లో ఎలా నియామకం అవుతారు? కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అదే ఎక్కువ మంది మినిస్టర్స్ ఒకరు సపోర్ట్ చేస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ ఒకరు ఎన్నుకుంటే ఆయన వల్ల ఇది అవుతుంది. రైట్? ఈ సిరిసేన అని ఆయన విక్రమసింఘేని ఇది చేసి ఎవరిని తెచ్చారన్నాము? మహిందా రాజపక్సని తీసుకొచ్చారు. అంతేనా? అప్పుడు విక్రమసింఘే ఏం చేశారంటే ఇది తమ తాలూకా నాకే ఎక్కువ బలం ఉంది, పార్లమెంట్ లో నాకే ఎక్కువ బలం ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం అనేది చేశారు. సిరిసేనకి తెలుసు విక్రమసింఘకి ఎక్కువ పవర్ అనేది, ఎక్కువ పార్లమెంట్ లో ఎక్కువ మినిస్టర్స్ ఇతని వైపే ఉన్నారని చెప్పి సిరిసేనకి తెలిసి ఆయన ఇంకొక పని చేశాడు. ఏం చేశాడంటే పార్లమెంట్ ని డిజాల్వ్ చేశాడు. పార్లమెంట్ ని రద్దు చేశాడు. రద్దు చేయడం వల్ల ఏమవుతుంది? విక్రమసింఘే మళ్ళీ నియామకం అవుతాడా? అప్పుడు ఇది సుప్రీం కోర్టు కూడా పెద్ద, ఇది కాన్స్టిట్యూషనల్ లాస్ట్ ఇయర్ పెద్ద మంచి న్యూస్ లోకి వచ్చింది, చాలా దీనిగా వచ్చింది. దానివల్ల ఏమని జరిగిందంటే మహిందా రాజపక్స అని సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఇలా చేయడం తప్పు, సిరిసేన ఇలా పార్లమెంట్ ని డిజాల్వ్ చేయడం తప్పు, సో మహిందా రాజపక్స మేము తీసేస్తున్నామని చెప్పి మహిందా రాజపక్స ఆ పదవి నుంచి తీసేసి విక్రమసింఘని తిరిగి నియమించడం అనేది జరిగింది. ఈ మహిందా రాజపక్స ఆయన మొన్న ఆగస్టులో 2020 ఆగస్టు మొన్న ఇది ఈ నెలలోనే ఎన్నికల్లో ఈయన మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని చూశారు. రైట్? అసలు ఈ పిఎం ఎందుకు ఇంత జరుగుతున్నా, ఇంత ఇది చేస్తున్నా ఆయన ఏకంగా ఏం చేశాడంటే మహిందా రాజపక్స ఒక క్యాప్ అనేది ఉండేది ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్ కి, ప్రెసిడెన్షియల్ టెన్యూర్ కి, ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్ కి 2 times ఒక టెన్యూర్ క్యాప్ అనేది ఉండేది.
అంటే 2 సార్లు కంటే ఎక్కువ వెళ్ళకూడదు. కానీ ఈయన ఏం చేశారంటే దాన్ని కూడా అమెండ్ చేశాడు. 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ఇది అవ్వచ్చు. ఏ కాంక్షతో అంటే ఈయన ఎక్కువ సార్లు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ అవ్వచ్చు అనే ఆకాంక్షతో అది కూడా చేయడం అనేది జరిగింది. రైట్, ఇది బ్రీఫ్ గా ఇదండి మన శ్రీలంక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ జరిగింది. అది అయితే ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ ఏది నడుస్తుందంటే రాజపక్స ఫ్యామిలీ గవర్నమెంట్ నడుపుతోందండి. ఇప్పుడు ఈ రాజపక్స ఫ్యామిలీ ఏం చేస్తుంది అంటే ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని రద్దు చేసేసి కొత్త రాజ్యాంగ రచన చేస్తాము, కొత్త కాన్స్టిట్యూషన్ రచిస్తాము అని చెప్తున్నారు. కొత్త కాన్స్టిట్యూషన్ అనేది దీన్ని 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది చేస్తే ఎవరికి పవర్స్ వెళ్తాయి మళ్ళీ చెప్పాలి? మహేంద్ర రాజపక్షకి వెళ్తాయి సార్. ఎస్, రాజపక్స ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెసిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ కి చాలా ఇది అనేది జరుగుతోంది. ఈ 19th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందో చూస్తాను చూడండి. 2015లో పాస్ అయింది. ఈ క్లిప్ ప్రెసిడెంట్స్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, ప్రెసిడెంట్స్ యొక్క నియమించడం కానీ ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించడం అనేది జరిగింది. ఈ స్ట్రెంగ్తన్ కీ పిల్లర్స్, జ్యుడిషియరీ సిస్టమ్ ని, పబ్లిక్ సర్వీస్ సిస్టమ్స్ ని, ఎలక్షన్ సిస్టమ్ ని ఇది బలోపేతం స్ట్రెంగ్తన్ చేయడం అనేది జరిగింది. ప్రివెంటెడ్ డ్యూయల్ సిటిజన్స్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడానికి డ్యూయల్ సిటిజన్షిప్ ఎవరైతే ఉన్నారో మహిందా రాజపక్సే ఫ్యామిలీలో ఒక ముగ్గురికి యుఎస్ఏ సిటిజన్షిప్, శ్రీలంక సిటిజన్షిప్ 2 ఉన్నాయండి. సో అది కూడా వాళ్ళ నుంచి దూరం చేద్దామని చెప్పి, ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా వాళ్ళని చేద్దామని చెప్పి డ్యూయల్ సిటిజన్స్ అనే వాళ్ళు ఎలక్షన్స్ లో పోటీ చేయకూడదు అనే అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ టైం కాదు. శ్రీలంక కాన్స్టిట్యూషన్ అనేది చాలా 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 సార్లు ఒక కన్ఫ్యూజన్ కి, ఒక ఇబ్బందికి అనేది గురవుతూనే వస్తుంది. ఓకేనా, మనం ఇప్పుడు ఇన్ దిస్ లైట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషనల్ ఎర్రర్స్ కానీ ఏవైతే మన రష్యాలో కూడా ఇది జరిగింది, ఇలా కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే చేంజెస్ అనేవి జరుగుతుందో మనం అప్పుడు ఎవరిని గుర్తెచ్చుకోవాలంటే మన కాన్స్టిట్యూషనల్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గుర్తెచ్చుకోవాలి. ఇంత విజన్ పెట్టుకొని ఇన్న ఏళ్ళకు కూడా ఇది పెట్టుకొని వాళ్ళు ఎంత గొప్పగా మన రాజ్యాంగాన్ని రాశారో మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. వి మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఓకేనా, అలా అర్థం చేసుకోండి. వెంటనే మీరు పాలిటిక్ ఏదైతే లెక్చర్ ఉందో రాజ్యాంగం అదే కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దానికి రిలేట్ చేసుకొని అది రివిజన్ అనేది మైండ్ లో చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ చదువుతూ స్టాటిక్ కూడా రివిజన్ చేసుకోగలిగితే మీకు కరెక్ట్ గా ఉంటుంది. రైట్, చూడండి, చెప్పండి అమ్మా. సార్ అప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేది దెబ్బతింటాయి కదా సార్, అప్పుడు పీపుల్స్ కోర్టుకు వేయచ్చు కదా సార్? అదే చెప్తున్నాను కదా, న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులను కూడా ఎలక్ట్ చేసి న్యాయమూర్తులను కూడా తీసేసే హక్కు కూడా ఎవరికి ఉంది శ్రీలంకలో? ప్రెసిడెంట్. రైట్, అదే చెప్తున్నా. దొంగ వాళ్ళే, పోలీసులు వాళ్ళే, ఇంకెవరిని పట్టుకుంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాన్స్టిట్యూషన్ మార్చేసుకుంటున్నారు. చూసారా, మనకు మాత్రం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కి ఎన్ని తతంగాలు ఎన్ని ఉన్నాయి, ఎంత డైవర్సిఫైడ్, ఎంత మంది క్రిటిక్స్ ప్రశ్నిస్తారు. రైట్, అబోలిషన్ ఆఫ్ 19th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. 19th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అబోలిష్ చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందో చెప్తాను చూడండి. స్ట్రెంగ్తన్ రాజపక్స గ్రిప్ ఆన్ పవర్ లో ఇప్పుడు రాజపక్స ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా గ్రిప్ అనేది పెరుగుతుంది. ప్రెసిడెంట్ కుడ్ అపాయింట్ అఫీషియల్స్ ఫర్ పోలీస్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ తాలూకా ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా అపాయింట్ అనేది చేయొచ్చు. డిజాల్వ్ పార్లమెంట్ ఆల్సో, పార్లమెంట్ ని కూడా డిజాల్వ్ చేసే అధికారం మళ్ళీ ప్రెసిడెంట్ కి వచ్చేస్తుంది. రైట్, ఇది గమనించండి. ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందో చెప్తాను, బ్యాక్గ్రౌండ్ చెప్పాను కాబట్టి ఇప్పుడు చూడండి. శ్రీలంకన్ ప్రెసిడెంట్ గొటబోయ రాజపక్స ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడ్రసింగ్ ది ఇనాగ్రల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. మొన్నే పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. పార్లమెంట్ ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఏం చెప్పారంటే శ్రీలంక ఒక న్యూ కాన్స్టిట్యూషన్, కొత్త రాజ్యాంగాన్ని, న్యూ సంవిధాన్, కొత్త రాజ్యాంగాన్ని మేము ఇది చేస్తాము, డ్రాఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. దానిలో భాగంగా అబాలిష్ 19th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 19వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా అబాలిష్ చేస్తాము అని కూడా చెప్తున్నారు. ఇట్ ప్రియోటైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ కంట్రీ వన్ లా ఫర్ ఆల్ పీపుల్. అందరికీ చట్టం అనేది సమానంగా ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఈ కాన్స్టిట్యూషన్ అనేది మేము చేస్తున్నాము అని చేస్తున్నారు. కానీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. రైట్ యాక్టివిస్ట్ సీ దిస్ యాజ్ అన్ అటెంప్ట్ టు ఫర్దర్ ఎంపవర్ ద ఎస్ఎల్పిపి, శ్రీలంకన్ పీపుల్స్ పార్టీ అండి. ఈ రాజపక్స వాళ్ళది పార్టీ పేరు శ్రీలంకన్ పీపుల్స్ పార్టీ. వాళ్ళ తాలూకా ఈ పవర్స్ ని స్ట్రెంథన్ చేయడానికి ఈ మూవ్ ఏదైతే ఉందో అది హెల్ప్ అవుతుంది అని చెప్పి రైట్స్ తాలూకా మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, క్రిటిక్స్. అర్థమైందా మీకు క్లియర్ గా అసలు ఏం జరిగింది ఏంటి అని? సో
మనం మళ్ళీ ముందే చెప్పాను నేను, రాజపక్స ఫ్యామిలీ అనేది ఇండియాకి ఎప్పుడు దూరంగానే ఉండేది. మీకు అర్థమైందా? తమిళ్స్ ఇష్యూ కానీ ఎప్పుడు ఇండియాకి ఎగ్నెస్ట్ గానే ఉండేవాళ్ళు. వాళ్ళు బంగ్లాదేశ్ కు మా సపోర్ట్ కానీ, పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉండడం కానీ, సారీ చైనాకి సపోర్ట్ గా ఉండడం కానీ జరిగేది. రైట్. ఇప్పుడు ఈ రాజపక్స ఫ్యామిలీ అనేది మళ్ళీ పవర్ లోకి రావడం అనేది ఇండియాకి ప్లస్ మైనస్? మైనస్. మైనస్ సార్. మైనస్. సి ఎందుకు మైనస్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఎందుకు మైనస్? ఇప్పుడు మనకంటే మిలిటరీ బేసిస్ ప్రకారంగా శ్రీలంక ఏమైనా ఎక్కువ కాదు కదా. నో సార్. ట్రేడ్ చైనా ప్రకారంగా ఫేవర్ ఎక్కువ. నో చైనా సార్. ఫేవర్ కదా సార్. ఎగ్జాక్ట్లీ. మనకి మా ఇండియాకి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. చైనాకి సపోర్ట్ చేస్తాము అని హింట్ ఇచ్చి చైనాని మెల్లగా మన ఇండియాని బ్లాక్ మెయిల్ చేసి ఇండియా మళ్ళీ దానికి ఏమైనా ఇది ఇవ్వడం, ఇలాంటి రోల్ ప్లే చేయొచ్చు, చెప్పలేం. రైట్. సో ఇలాంటి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఆర్టికల్ అందరికీ అర్థమైందమ్మా? నేను నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళొచ్చా? ఎస్ సార్. అందరూ టైప్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. నేను అప్పుడే నెక్స్ట్ ఆర్టికల్ అవుతాను. ప్రెసిడెంట్ ఎవరు సార్? గొటబోయ రాజపక్స అమ్మ, వీళ్ళ బ్రదరే. వీళ్ళు సార్ మరి ఇండియా రిలేషన్స్ ఎలా పెంచుకుంటుంది సార్ శ్రీలంకతో? ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ఎకనామిక్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం పెంచుకోవాలి. రీసెంట్ గా మన ఆర్బీఐ అనేది $800 million లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇచ్చింది COVID-19 పాండమిక్ తో పోరాడడానికి. రైట్. ఇలా ఒకదానికి ఒకటి మ్యూచువల్ హెల్ప్ ఏదైతే ఉంటుందో ఆ హెల్ప్ తోనే సంబంధాలు అనేవి పెరుగుతాయి. రైట్. ఓకే సార్. సో పీ నోట్స్, ఇది ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చింది. అసలు పీ నోట్స్ అంటే ఏంటి, దీని తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్ గా తెలుసుకుందాం. అకార్డింగ్ టు సెబీ డేటా, సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. చెప్పాలి, సాయి గౌతమ్ చెప్తాడు. సెబీ అసలు ఏం చేస్తుంది సాయి గౌతమ్? లాంగ్ టర్మ్ మార్కెట్ లో ఇదే సార్ ఉండేది, మనీ లెండ్ చేస్తూ ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఒక లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి కానీ మా మనీ ఒక దాని నుంచి కరెక్ట్ గా జరుగుతుందా లేదా, మనీ లాండరింగ్ లాంటివి స్టాక్ మార్కెట్ లో వాటి ప్రభావం పడకుండా ఉండడానికి ఒక వాచ్ డాగ్ లాగా ఉండేది సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రైట్. అసలు ఈ సెబీ డేటా ఏం చెప్తుందంటే పీనోట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ టు 63,288 crores కి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఎప్పటికీ? జూలై 2020కి అంత పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. సరే సార్, పీనోట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఈజీగా చెప్పేశారు. వాట్ ఆర్ పీనోట్ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పండి. ఎవరికైనా తెలుసా పీనోట్ అంటే ఏంటో? సార్ యాక్చువల్గా పార్టిసిపేటరీ నోట్స్ ఏంటంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు సార్ డైరెక్ట్ గా మన ఇండియాలో. అందువల్ల ఇవి యాక్చువల్గా చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయాయి మనకి. ఎగ్జాక్ట్లీ. ఎటువంటి పర్మిషన్ లేకుండా, సెబీ తాలూకు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సెబీ ఉంటుంది. ఎవరైనా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో బ్రోకరేజ్ చేయాలన్నా, ఎవరైనా ఇది చేయాలన్నా సెబీ ఫస్ట్ ఏం అడుగుతుందంటే రిజిస్టర్, మాతో పాటు మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అడుగుతుంది. సమ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాయి. బ్రోకరేజ్ కానీ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, ఎవరైతే బ్రోకరేజ్ వాళ్ళేమో సెబీతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. అలాగే ఫారిన్ కంట్రీస్ లో కొంతమంది ఇప్పుడు మన మార్కెట్ లో మనం అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఫారిన్ పీపుల్ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడితే చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చెప్తాను, క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. బెన్ స్టోక్స్ తెలుసా మీ అందరికి? క్రికెటరా సార్? క్రికెటర్ బెన్ స్టోక్స్ తెలుసా అమ్మ అందరికి? ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బెన్ స్టోక్స్ అనే ఆయన ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇండియా కంపెనీలు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, నేను లాభం నాకు వస్తుంది అని చెప్పి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి ఇది చేయాలి అనుకున్నారు అనుకోండి. మామూలుగా సెబీ దగ్గరికి వెళ్తే సెబీ ఏమడుగుతుంది? మీ పాన్ కార్డ్ ఇవ్వండి, మీ తాలూకా ఆధార్ కార్డ్ ఇవ్వండి, మీ ప్రూఫ్ సబ్మిట్ చేయండి, ఇన్కమ్ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయండి, ఇలా సమ్ రిజిస్ట్రేషన్ కి సమ్ ఫామ్ ఏదైతే ఉంటుందో అదంతా అడుగుతుంది. బట్ ఇవన్నీ బెన్ స్టోక్స్ దగ్గర ఉంటాయా? ఈజ్ ఎ ఫారినర్ రైట్, తన దగ్గర ఉండవు.
సో ఏం జరుగుతుందంటే ఈ క్యాపిటల్ మార్కెట్ లో మన స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇది చేసుకోవడానికి ఏం చేస్తారంటే కొన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్ని ఇచ్చి సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు బెన్ స్టోక్స్ లాంటి వాళ్ళు సెబీ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకుండా మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళు తిన్నగా ఎక్కడికి వెళ్తారంటే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బునంతా కలిపి స్టాక్ మార్కెట్ లో పెడతారు. పెట్టి పలానా కంపెనీలో ఇంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, పలానా కంపెనీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, పలానా కంపెనీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ని బెన్ స్టోక్స్ కి ఇస్తారు. దీన్నే పీ నోట్స్ అంటాము. సార్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే షేర్లు కొండవా సార్ అది? షేర్లు కొంటారమ్మా. ఎవరు కొంటారు? ఫారిన్ వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కొంటారు. డబ్బు ఎవరు ఇస్తారు వాళ్ళకి? వీళ్ళు ఇస్తారు. ఈయన సెబీతో రిజిస్టర్ చేసుకోవాలా అంటే చేసుకోక్కర్లా, ఈయన చేసుకోవాలా అంటే చేసుకోవాలి. అర్థమైందా? సెబీతో ఈయన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈయన చేసుకోక్కర్లా. ఈయన డైరెక్ట్ గా వీళ్ళకి సంప్రదించి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అర్థమైందా? పీ నోట్స్ అంటే ఏంటో అర్థమైందా? ఈ పీ నోట్స్ ని ఎప్పుడైనా కావాలంటే వీళ్ళకే అమ్మేయచ్చు, లేకపోతే సెకండరీ మార్కెట్ లో వేరే వ్యక్తులకు కూడా అమ్మేయచ్చు. అమ్మేసి అప్పుడు మార్కెట్ డబ్బులు ఎంత ఉందో, వాల్యూ ఎంత ఉందో ఆ డబ్బులు తిరిగి బెన్ స్టోక్స్ అనేవాడు తీసుకోవచ్చు. క్లియరా? అసలు పీ నోట్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందా అందరికి? Yes, sir. పీ నోట్స్ అంటే చూడండి, పార్టిసిపేటరీ నోట్స్ అంటాము. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై రిజిస్టర్డ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఇప్పుడే చెప్పాము, రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళేమో ఇష్యూ చేస్తారు. ఎవరికి ఇష్యూ చేస్తారంటే ఫారెన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ బెన్ స్టోక్స్ కానీ, లెట్ ఇట్ బి క్రిస్టోఫర్ నాలెన్ కానీ, ఎవరైనా జేమ్స్ క్యామరూన్ కానీ, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళేమో వీళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు, తిరిగి ఏమిస్తారు? పీ నోట్స్ అనేది ఇస్తారు. ఈ పీ నోట్స్ లో ఏముంటది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో అనే డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ ఇష్యూడ్ టు ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ హూ విష్ టు బి అ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వితౌట్ రిజిస్టరింగ్. సెబీతో రిజిస్టర్ చేసుకోకుండా ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఈ మీడియం ద్వారా, ఈ పీ నోట్స్ మీడియం ద్వారా ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. నాన్ రెసిడెంట్స్ హూ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ సెక్యూరిటీస్ లైక్ షేర్స్, గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లో, మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి గవర్నమెంట్ బాండ్స్, ఫారెన్ కార్పొరేట్ బాండ్స్ అంటే తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దోస్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. గవర్నమెంట్ కి డబ్బులు అప్పు కావాలంటే బాండ్ ఇష్యూ చేస్తుంది, జనాల దగ్గర నుంచి డబ్బు పొందుతుంది, రైట్? వాటిల్లోని ఇన్వెస్ట్ చేయడానికి ఫారిన్ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ అనే దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఇదన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది అంటే సెబీ డేటా అనౌన్స్ చేసిన ప్రకారము పీ నోట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, అంటే బయట ఫారిన్ పీపుల్ ఇన్వెస్ట్ ఎవరైతే చేస్తారో అవి ప్రతి నెల పెరుగుతుందంట. ఇట్స్ 4th కన్సిక్యూటివ్ మంత్లీ రైజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ టు పీ నోట్స్. పీ నోట్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనే 4th కన్సిక్యూటివ్, వరుసగా 4వసారి. ఏప్రిల్లో 57,100 క్రోర్స్ ఉండేది, మేలో 60,027 క్రోర్స్ ఉండేది, జూన్ లో చూసారా కన్సిస్టెంట్ గా పెరుగుతూనే వస్తుంది, ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది, రైట్? మార్చిలో 15-year లో ఉండేదండి, 48,000 క్రోర్సే ఉండేది. ఎందుకో కారణం చెప్పగలరా మార్చిలో అంత తక్కువ పడిపోవడానికి కారణం? కోవిడ్-19 అవుట్ బ్రేక్. ఎగ్జాక్ట్లీ. అర్థమైందమ్మా పీ నోట్స్ ఈ డేటా ఎందుకు చెప్పాను? అర్థమైందా? సార్ సార్ చెప్పమ్మా. అలా డౌన్ అవడం వల్ల ఇది న్యూస్ లోకి వచ్చిందా సార్? డౌన్ అవడం వల్ల న్యూలోకి వచ్చింది. అంటే ఫారిన్ పీపుల్ ప్రెజెన్స్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పెరుగుతుంది అనే ఒక సూచి అన్నమాట ఇది, రైట్? సార్ వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తున్నారా సార్? డీటెయిల్స్ ఉంటుందా సార్ స్టాక్ మార్కెట్ దగ్గర? వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తారమ్మా. ఇన్వెస్ట్ చేసిన దానికి వాళ్ళ కంపెనీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు చెప్తాను చూడండి, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు కంపెనీ యొక్క షేర్స్ అనేవి వస్తాయి, కంపెనీ మీద నాకు ఒక వాటా అనేది వస్తుంది. కానీ ఈ పీ నోట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు చూసారా, వాళ్ళకి వాటా రాదు, ఓన్లీ ఆ డీటెయిల్స్ వస్తాయి. ఇది సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ బెట్టింగ్ కోసం వాడతారు ఎక్కువ ఈ పీ నోట్స్ అనేది. మీకు అర్థమైందా? ఇండియన్ కంపెనీలు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనుకోండి, బెట్టింగ్ కోసం వాడతారు, కంపెనీ యొక్క వాటాల కోసం వీటి కోసం వాడరు ఈ పీ నోట్స్ అనేది.
రైట్. దీని పీ నోట్స్ మంచి మంచి రేట్ రాగానే వేరే వాళ్ళకి అమ్మేస్తారు ఫారిన్ పీపుల్ అనే వాళ్ళు. ఓకే అదే సార్. అర్థమైందా? వీళ్ళు పీ నోట్స్ ఎన్ని కొన్నా డెసిషన్ మేకింగ్ ఛార్జ్ అనేది రాదు. డెసిషన్ మేకింగ్ అనేది బోర్డ్ లో మెంబర్షిప్ కానీ బోర్డ్ లో ఇది అవ్వడం కానీ జరగదు. సో పీ నోట్స్ అనేది హ్యాపీగా ఇవ్వచ్చు. బట్ ఫారిన్ పీపుల్ తాలూకా ప్రెజెన్స్ కూడా కాస్త ఆందోళన కలిగించే విషయమే ఒక్కసారిగా పెరగడం అనేది. రైట్. పెరిగితే మంచిదే కదా సార్. పెరిగితే మంచిదే, ఒకేసారి పెరగడం అనేది ఇబ్బంది. రైట్. మన ఇప్పుడు ఫారిన్ కరెన్సీ అనేది మన ఐ మీన్ డబ్బు అనేది మనకి పెరుగుతూ 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 ఏమవుతుంది, తర్వాత డిమాండ్ అనేది వరుసగా మార్కెట్ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది కంపెనీ యొక్క షేర్ కి. అప్పుడు ఏమవుతుంది, షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. రైట్. అంటే మీరు అనేది ఒకేసారి తీసేస్తున్నారు సార్? ఒకసారిగా అంటే ఇప్పుడు షేర్స్ అన్ని పెట్టేసి ఒక్కసారి రిమూవ్ చేస్తే అంటే ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవచ్చు కదా సార్ ఎఫ్ఐఎస్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్? అవును. సో దాని వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అంటున్నారు సార్ మీరు? దాని వల్ల ఒకేసారి అవును అంతే కదమ్మా. అంతే సార్, అదే అడుగుతున్నాను. అంతే కదా, ఒక్కసారి తీస్తే దాని వల్ల దాని ఇంపాక్ట్ అనేది మన దాని మీద ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇది చూడండి, దీని గురించి పేపర్ లో చదివారా? ప్రిలిమ్స్ లెవెల్లో కాస్త ఇంపార్టెంట్. నమత్ బసై అనేది దీని గురించి చెప్తాను చూడండి. కేరళ స్టేట్ గవర్నమెంట్ ఒక యూనిక్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది. దాని పేరు నమత్ బసై అండి. అసలు ఏంటి ప్రోగ్రామ్ అంటే మనకి తెలుసు, ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టేట్స్, ఎడ్యుకేషన్ సెక్టర్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్టేట్స్ ఏంటి? కేరళ. స్టేట్స్ అన్నింటికి ఒక దిక్సూచి లాగా, ఒక టార్చ్ బేరర్ లాగా వర్క్ చేస్తుంది కేరళ. రైట్. కేరళ అంత ఎడ్యుకేషన్ అంత ప్రామినెంట్ గా ఉన్నా ఇంకా ట్రైబల్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఎడ్యుకేషన్ పొందలేకపోతున్నారు, ఎడ్యుకేషన్ దూరంగా ఉంటున్నారు అని చెప్పి ఒక మంచి ప్రోగ్రామ్ అనేది, ఒక మంచి ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చింది. దాన్నే నమత్ బసై. దట్ మీన్ టీచింగ్ ట్రైబల్ చిల్డ్రన్ ఇన్ దేర్ మదర్ టంగ్. ఎవరైతే వివిధ ట్రైబ్స్ చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విద్యని వాళ్ళ మదర్ టంగ్, మాతృభాషలోనే అందించే విధంగా, అప్పుడే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద ఇంగ్లీష్ కానీ మలయాళం కానీ బలవంతంగా రుద్దితే వాళ్ళ డ్రాప్ అవుట్స్ అనేవి పెరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ ని తీసుకురావడం అనేది జరిగింది. ద ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై సమగ్ర శిక్ష కేరళ. ఈ సమగ్ర శిక్ష కేరళ ఏదైతే ఉందో, ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టర్, ప్రీ స్కూల్ టు 12th క్లాస్. ప్రీ స్కూల్ నుంచి క్లాస్ 12 వరకు ఎడ్యుకేషన్ లో సిగ్నిఫికెంట్ చేంజెస్ కానీ ఏవైనా చేంజెస్ తీసుకురావాలంటే ఎవరు చేస్తారు? ఇంప్లిమెంటింగ్ బాడీస్ సమగ్ర శిక్ష కేరళ అండి. కేరళ స్టేట్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ ఈజ్ స్టేట్ సబ్జెక్టా, సెంట్రల్ సబ్జెక్టా, లేకపోతే సబ్జెక్టా? స్టేట్ కాన్కరెంట్. ఎడ్యుకేషన్ మీద నిర్ణయం అనేది బోత్ సెంటర్ స్టేట్ ఇద్దరు తీసుకుంటారు. ఓకేనా? సెంటర్ పలానా చేయాలి అంటే అది చేయాలని రూల్ లేదు. రీసెంట్ గా తమిళనాడే ఎగ్జాంపుల్. త్రిభాషా సూత్రము, 3 లాంగ్వేజ్ పాలసీ గురించి నేను చెప్పాను. రైట్ సార్? రీసెంట్ గా అంటే ఈ మధ్య కాలంలో స్టడీస్ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్ లో ఉంది కదండి సార్? ఎడ్యుకేషన్ ఈజ్ అండర్ కాన్కరెంట్ లిస్ట్. అంటే కాంగ్రెస్ ఉండేది కానీ తర్వాత స్టేట్ లిస్ట్ లెక్క వేసారని ఐడియా ఉంది సార్. అందుకని లేదమ్మా, ఫస్ట్ యూనియన్ లిస్ట్ లో ఉండేది, తర్వాత స్టేట్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్ లోకి వచ్చింది. 72nd కాన్స్టిట్యూషన్. ఓకే సార్. రైట్. స్టేట్ కూడా డెసిషన్స్, ఇప్పుడు తమిళనాడు ఉంది, హిందీ అనేది మ్యాండేటరీగా పెట్టమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా తమిళనాడు వినట్లేదు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఎ కాన్కరెంట్ సబ్జెక్ట్. అది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది. బట్ కానీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు అని చెప్పింది కదా సార్. వాలంటీర్ గా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు. హిందీ నేర్చుకునే వాళ్ళకి ఇది పెట్టరు. మనకి దక్షిణ భారత్ ప్రచార సభ ఎక్కడ ఉంది? మద్రాసులో ఉంది. రైట్. మద్రాసులో ఉంది సార్. సో అడ్డు అనేది పెట్టట్లేదు. ఇది చూడండి. సక్సీడెడ్ ఇన్ రిటైనింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రైబల్ చిల్డ్రన్ ఇన్ దేర్ ఆన్లైన్ క్లాసెస్. ట్రైబల్ చిల్డ్రన్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులోకి తీసుకురావాలి. దాని ద్వారా హండ్రెడ్స్ ఆఫ్ ట్రైబల్ చిల్డ్రన్ అనే వాళ్ళు, ట్రైబల్ పీపుల్ అనే వాళ్ళు ఇదవుతారు, లబ్ధి పొందుతారు అని చెప్పి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను, మన కంట్రీలో ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏమని చెప్పాను? ఎడ్యుకేషన్. ఒక్క విద్య అనేది అందరికీ అందుబాటులో ఉంటే ప్రపంచమే మారిపోతుంది. రైట్. ఎస్ సార్.
టీచింగ్ ఇన్ ట్రైబల్ లాంగ్వేజ్, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. స్టాప్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డ్రాపింగ్ అవుట్, ఇది ఏం చేసింది అంటే పిల్లల్ని వాళ్ళ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ గా నేర్చుకునేటట్టు చేయడం వల్ల డ్రాప్ అవుట్స్ అనే వాళ్ళు తగ్గారు. ఇట్ ఆఫర్స్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ త్రూ ఏ యూట్యూబ్ ఛానల్ ఇన్ 3 ట్రైబల్ లాంగ్వేజెస్ అండి. 3 ట్రైబల్ లాంగ్వేజెస్ లో ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అనేవి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తారు. అవేంటంటే ఇరుల, ముడుక, కురుంబా ట్రైబ్స్ అండి. ఈ 3 ట్రైబ్స్ తాలూకా ఇది ఆ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే అట్టపాడి వ్యాలీ ఇన్ పాలక్కడ్ డిస్ట్రిక్ట్, ఈ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఉంటారు. ఈ 3 లాంగ్వేజెస్, ఈ 3 ట్రైబ్స్ వాళ్ళ తాలూకా మాతృభాషల్లో ఈ క్లాసెస్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ట్రైబల్ బెల్ట్స్ ఆఫ్ వయానంద్ అండ్ ఇడుక్కి, ఈ ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఇది అవ్వడం అనేది జరుగుతుంది. వీడియోస్ అనేవి ఇది అవ్వడం జరుగుతుంది. ఏ లాంగ్వేజెస్ లో ఉంటే ఊరాలి, ముదువన్, పనియా లాంగ్వేజెస్. ఓకేనా, ఈ లాంగ్వేజెస్ లో ఇది ఇంపార్టెంట్. ఒకసారి ఫిలిమ్స్ లో వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. నాకు వచ్చినట్టు గుర్తు కాబట్టి నేను రాశాను. ఈ కురుంబా ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీ టాటూయింగ్ కి చాలా ఫేమస్ అండి. ఓకేనా, బాడీ టాటూయింగ్ సిగ్నిఫికెంట్ ఇది అన్నమాట, వాళ్ళకి ప్రొఫెషన్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎస్ సార్. ఆల్మోస్ట్ అన్ని ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎస్ సార్. చూడండి, రీసెంట్ గా టర్కీ అనేది మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది. లాస్ట్ టైం ఇది వచ్చింది, లాస్ట్ టైం కూడా ఒక మ్యూజియం ని మసీదుగా మార్చింది. ఇప్పుడు కూడా ఈ చోరా మ్యూజియం అనే దాన్ని టర్కిష్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు మసీదుగా మార్చడం అనేది జరిగింది. సెకండ్ మ్యూజియం ఆఫ్టర్ హగియా సోఫియా, ఇది ఎప్పుడు వచ్చింది? ఫెబ్ ఆ టైంలో వచ్చింది, మార్చ్ అనుకుంటా, మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో దీన్ని కూడా మార్చడం అనేది జరిగింది. ఈ మ్యూజియం ని మసీదుగా మార్చారు. ఇప్పుడు సెకండ్ గా ఈ చోరా మ్యూజియం ను కూడా మార్చడం అనేది జరిగింది. దిస్ ఈస్, ఈ పిక్ లో చూడొచ్చు మీరు చోరా మ్యూజియం ఎలా ఉంటుందో. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఎ చర్చ్. ఈ చోరా మ్యూజియం అనేది 534 ఎప్పుడో పూర్వకాలంలో ఒక చర్చ్ అండి. ఒక ఇది ఆఫ్టర్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ బై ద అటమన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇస్లామిక్ పీపుల్, వీళ్ళు ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ ను ఆక్రమించుకున్న తర్వాత ఈ చర్చిని సీజ్ చేశారు. ఈ చర్చిని పూర్తిగా మూసివేశారు. తర్వాత టర్న్ ఇంటూ ఏ మాస్క్ ఇన్ 1511 ఈ చోరా మ్యూజియం ని, అదే ఇదైతే ఈ చర్చ్ ఏదైతే ఉందో దాన్ని మాస్క్ గా మార్చారు. ఓకేనా, 1945 లో ఏం జరిగిందంటే ఇట్ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ మ్యూజియం. 1945 లో ఈ చోరా మ్యూజియం ఏదైతే ఉందో దాన్ని మ్యూజియం గా మార్చారు. అయితే ఇప్పుడు టర్కిష్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఈ మ్యూజియం ని ఇది చేశారు, ఐ మీన్ మసీదుగా మళ్ళీ తిరిగి మార్చారు. టర్కిష్ ఇది ఏం చేస్తుంది, రీజన్స్ ఏంటంటే టర్కిష్ ప్రెసిడెంట్స్ ప్రో ఇస్లామిక్ పాలసీస్, మతానికి సంబంధించిన నిర్ణయాలు, మతానికి ఫేవర్ గా ఉండే నిర్ణయాలు అనేవి ఈ మధ్యకాలంలో చాలా చాలా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ టు బికమ్ లీడర్ ఆఫ్ ద ముస్లిం వరల్డ్ కి ఒక నాయకులుగా ఎదగాలని చెప్పి టర్కీ అనేది ప్రయత్నిస్తుందనే చెప్పాలి. టేక్ అన్ యాంటీ ఇండియా పొజిషన్ ఆన్ కాశ్మీర్ ఇష్యూలో భాగంగా ఏదైతే ఆర్టికల్ 370 ఇష్యూ ఏదైతే జరిగిందో ఆ ఇష్యూ టైంలో కూడా యాంటీ ఇండియా పొజిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇండియాకి ఎగనెస్ట్ గా మాట్లాడడం అనేది టర్కీ అనేది జరిగింది. యుఎస్ఏస్ రికగ్నిషన్ ఆఫ్ జెరూసలేం యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయిల్ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. ఇజ్రాయిల్ తాలూకు క్యాపిటల్ అనేది జెరూసలేం, రైట్? అది యుఎస్ అనేది గుర్తించింది క్యాపిటల్ గా. ఎవరైతే ఇజ్రాయిల్లో ఉండే అరబ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇజ్రాయిల్ మాకు కావాలి అంటున్నారు, పాలస్తీన్ పీపుల్, రైట్? సో అరబ్ పీపుల్ కి ఎగనెస్ట్ గా యుఎస్ఏ నిర్ణయం తీసుకుంది అని చెప్పి కూడా కోపంతో కూడా అరబ్ కంట్రీస్ కి ఒక రిప్రజెంటేటివ్ గా నేను నిలబడాలి అని చెప్పి టర్కీ గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది. అండ్ మనకి న్యాచురల్ గ్యాస్ రిజర్వ్ కూడా మనకి రీసెంట్ గా ఇదైంది. ఎక్కడ ఏసీలో అయింది చెప్పండి? టర్కీ ఒక నేషనల్ గ్యాస్ రిజర్వ్ కూడా నిన్ననే కనుక్కుంది. అది ఎక్కడో చెప్పండి? మెడిటేరియన్ సీ. కాదమ్మా, ఇంకా చెప్పాలి. సాయి గౌతమ్ తెలీదా? క్యాస్పియన్ సీ సార్. ఆప్షన్స్ ఏమండి? ఓ, నేను అన్మ్యూట్ చేసి మాట్లాడేస్తున్నా, సారీ.
ఐమ్ సారీ అన్మ్యూట్ చేసి నేను మాట్లాడుతాను. ఓకే, బ్లాక్ సీలో రీసెంట్ గా ఇదైందమ్మా. రీసెంట్ గా ఇది గ్యాస్ రిజర్వ్ అనేది కనుగొనడం జరిగింది. మెడిటేరియన్ సీ అని ఎవరు చెప్పారమ్మా? మెడిటేరియన్ సీ విషయంలో కూడా 2 కంట్రీస్ కి, ఎవరికి టర్కీకి ఇంకో గవర్నమెంట్ కి చిన్న డిస్టర్బెన్స్ జరుగుతుంది. చెప్పండి ఏంటదో, ఏ కంట్రీనో? మెడిటేరియన్ సీ ఆయిల్ గానీ ఎక్స్ప్లోయిట్ ఎక్కువ చేస్తుంది టర్కీ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ గ్రీస్ కి దీనికి రెండింటికి మధ్య ఒక చిన్న వార్ ఆఫ్ వర్డ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చదువుకోవాలి. చూడండి, బార్డర్ వర్కింగ్ గ్రూప్. Nepal has proposed a meeting of the boundary working group. Sorry, border కాదు, boundary working group. In ఆగస్ట్ ఎండ్కి కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఒక బౌండరీ వర్కింగ్ గ్రూప్ ని 2 కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నాయి. రీసెంట్ గా మన 74th ఇండిపెండెన్స్ డేలో ఎప్పుడైతే మనం సెలబ్రేట్ చేసుకున్నామో అప్పుడు నేపాల్ తాలూకా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ కాల్ చేసి ఫోన్ లో మాట్లాడారండి. ఫోన్ లో మాట్లాడడం చేత ఇప్పటి వరకు ఉన్న నిశ్శబ్దం అనేది ఒకేసారి ఆ 2 కంట్రీస్ మీద ఒక ఆందోళనకరమైన వాతావరణం, ఎన్విరాన్మెంట్ ఏదైతే నెలకొందో దానికి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పుకోవచ్చు. హై లెవెల్ కాంటాక్ట్ ఆఫ్టర్ నియర్లీ 9 months ఆఫ్ టెన్షన్. 9 నెలల తర్వాత, ఒక సందిగ్ధ తర్వాత 9 నెలల తర్వాత, 9 నెలలుగా జరుగుతున్న నేపాల్ నుంచి ఇండియాకి జరుగుతున్న ఒక దీని తర్వాత ఇది హై లెవెల్ కాంటాక్ట్. ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎప్పుడైతే ఇది జరిగిందో, కాన్వర్జేషన్ అనేది జరిగిందో, అది ఒక డైలాగ్ కి, ఒక ప్రశాంతతకి దారి తీయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఈస్ బౌండరీ వర్కింగ్ గ్రూప్? బౌండరీ వర్కింగ్ గ్రూప్ ఏంటి అంటే, ఇట్ ఈస్ జాయింట్ ఏజెన్సీ కన్స్టిట్యూట్ బై ఇండియా అండ్ నేపాల్ గవర్నమెంట్స్. ఇండియా అండ్ నేపాల్ గవర్నమెంట్స్ కి ఒక జాయింట్ గా ఒక ఏజెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అదే బౌండరీ వర్కింగ్ గ్రూప్. ఎవరైనా నేపాల్ కి ఇండియాకి మధ్య ఏం జరిగిందో బ్రీఫ్ గా చెప్పాలి. 1 minute లో టక్టక్గా చెప్పేసేటట్టు ఎవరైనా చెప్పగలరా? రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేసాం సార్. ఇది మన అమర్నాథ్ యాత్ర కోసము అదొకటి, లేపు లేక్ అని ఒకటి ఉంటుంది సార్, ఆ లేక్ దగ్గర కూడా. సో అక్కడ కొంచెం ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ మనకి. వాట్ ఆర్ ద ఇష్యూస్? ఎందుకు జరుగుతున్నాయి? అదే సార్, మనము ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. మనకి వాళ్ళ మధ్యలో ఉన్న కొంచెం ఏరియాలో, యాక్చువల్ గా బార్డర్ ఏరియా ఉంటుంది కదా సార్, అక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేసాం సార్. ఓకే, దానివల్ల కొంచెం నేపాల్ అసలు బిగినర్స్ ఎవరైనా ఉంటే మరొకసారి చెప్తాం అనుకుంటున్నాను. ఇంకేం లేదు. ఆర్టికల్ లాస్ట్ ఇయర్ August 4th ఆర్టికల్ 370 అనే దాన్ని రివోక్ చేయడం అనేది జరిగింది. రివోక్ చేసి జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ పవర్స్ బలవంతంగా లాగేసుకున్న తర్వాత ఏం చేశారు అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీగా, లడక్ ని ఒక యూనియన్ టెరిటరీగా మార్చి వీటి తాలూకా మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా అనేది న్యూ మ్యాప్స్ అనేవి రిలీజ్ చేసింది. న్యూ మ్యాప్స్ అనేది రిలీజ్ చేసి కాలాపాని, లిపు లేక్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోని ఉత్తరాఖండ్ స్టేట్ లో భాగము అన్నట్టు ఆ మ్యాప్ అనేది చూపించింది. అలా మ్యాప్ చూపించిన తర్వాత ఆ పాకిస్తాన్ అనేది తీవ్రంగా దాన్ని కార్టోగ్రఫీ వార్ ఏదైతే ఈ మ్యాప్స్ అనే ఇది అవ్వడం వల్ల, ఉత్తరాఖండ్ లో చూపించడం వల్ల నేపాల్ అనేది తీవ్రంగా ఇండియాకి ఎదురనేది తిరిగింది. కానీ దాంతోపాటు తిరిగి ఏం చెప్పింది అంటే, ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడదాము, ఒక డైలాగ్ ద్వారా పరిష్కరించుకుందాము అంటే, లేదు కరోనా వైరస్ పాండమిక్ తో మేము పోరాడుతున్నాము, బిజీగా ఉన్నాము, ఇప్పుడు చర్చలకు ఇది సమయం కాదు అని చెప్పి ఇండియా అనేది నేపాల్ ని దూరం పెట్టింది. నేపాల్ ని ఇండియా అనేది దూరం పెట్టిన తర్వాత కామ్గా ఉందా అంటే లేదు. మానస్ సరోవర్ యాత్రలో భాగంగా ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది చేపట్టింది. ఎక్కడి వరకు అంటే లిపు లేక్ వరకు. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే చేసిందో నేపాల్ అనేది వెంటనే కోపగించుకొని ఒక న్యూ మ్యాప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానిలో ఏం యాడ్ చేసింది? కాలాపాని, లిపు లేక్ అనే వీటిని యాడ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఈ న్యూ మ్యాప్ ను ఆమోదిస్తూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని కూడా ఇది చేయడం అనేది, ఆమోదించడం అనేది నేపాల్ పార్లమెంట్ చేసింది. మీకు బ్యాక్గ్రౌండ్ క్లియర్ గానే అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? టర్కీ వాళ్ళు ఎందుకు సార్ యాంటీగా ఉన్నారు ఇండియన్స్ కి కాశ్మీర్ ఇష్యూలో? ఏంటమ్మా? టర్కీ ఎందుకు సార్ యాంటీ అంటే ఇండియన్స్ కి యాంటీగా ఉంది కాశ్మీర్ లో? బికాజ్ దట్ ఈస్ అన్ ఇస్లామిక్ నేషన్ రైట్. ఇస్లామిక్ ప్రో ఇస్లామిక్ మైండ్ సెట్ ఉంది కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఉంటుంది కాశ్మీర్ ఇష్యూ మీద?
అక్కడ ఉన్న ఇస్లాం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ రైట్స్ బలవంతంగా పాకిస్తాన్ తీసేసుకుంది, బలవంతంగా ఇండియా లాగేసుకుంది, వాళ్ళకి ఇంటర్నెట్ సదుపాయాలు కానీ అన్నింటినీ దూరం చేసింది అనే ఇష్యూ మీద కదా పోరాడుతున్నారు పాకిస్తాన్ కానీ చైనా కానీ వీళ్ళందరూ. టర్కీ కూడా ఇస్లామిక్ నేషన్ అవ్వడం వల్ల, ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కంట్రీ అవ్వడం వల్ల కాశ్మీర్ అనేది ఇండియాకి చెందకూడదు అనే దాని మీద పోరాడుతోంది. కాశ్మీర్ తాలూకా స్పెషల్ రైట్స్ ని ఇండియా అనేది దూరం చేయడం చాలా తప్పు అని చెప్పి టర్కీ అనేది మాట్లాడడం జరుగుతుంది. అర్థమైందమ్మా? పర్ఫెక్ట్. సో చెప్పమ్మా. సాయి కార్తిక్, యు ఆర్ నాట్ ఆడిబుల్. నాకు వినిపించట్లా. సార్ యాక్చువల్ గా మనము ఇంటర్నెట్ సర్వీసెస్ కట్ చేసాం కదా సార్. అవును. మామూలుగా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్న ఉద్దేశంతోనే, అంటే నెట్వర్క్ అంటే ఒక ఎగ్జాక్ట్లీ 4G నెట్వర్క్ అనేది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, సెక్యూరిటీ థ్రెట్స్ వస్తాయని చెప్పి ఇది చేశారు. దీని మీద ఒక కమిటీ కూడా వేసింది కదా సార్. కమిటీ కూడా వేశారు. కమిటీ కూడా మనం నివేదిక ఇచ్చింది. రైట్, నేను క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను దాన్ని. డిస్కస్ చేశారు సార్ దానికి. రైట్. సాయి కార్తిక్, నీ వాయిస్ అసలు వినిపించట్లేదమ్మా. సార్ సరే సార్, నేను నార్మల్ గా నేను తర్వాత మెసేజ్ చేస్తాను సార్, నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయి. షూర్. ఓకే. అదే ఇప్పుడు ఏదైతే బౌండరీ వర్కింగ్ గ్రూప్ ఉందో దట్ ఈస్ ఎ జాయింట్ ఏజెన్సీ కన్స్టిట్యూట్ బై ఇండియా అండ్ నేపాల్ గవర్నమెంట్స్. ఇండియా అండ్ నేపాల్ గవర్నమెంట్స్ కలిసి దాన్ని ఇది చేశాయి. ఎందుకంటే టెరిటోరియల్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా సాల్వ్ చేసుకోవడానికి, టెరిటోరియల్ డిస్ప్యూట్స్ కాదు, బార్డర్ ఏరియాస్ లో కన్స్ట్రక్షన్ కానీ, ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంటివి కన్స్ట్రక్ట్ చేయడానికి, వీటన్నింటిని ఇది చేయడానికి, ఫండింగ్ హెల్ప్ కోసం, వీటన్నింటి కోసం ఇది చేసేటట్టు చేసింది. ఇది చూడండి, ఫార్మ్డ్ ఇన్ 2014. ఎప్పుడు ఈ బౌండరీ గ్రూప్ ఎప్పుడు ఇది అయింది అంటే 2014లో ఫామ్ అయింది. టు క్యారీ అవుట్ వర్క్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, రిస్టోరేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ అనేవి క్యారీ అవుట్ చేయడానికి ఇది మన ఈ గ్రూప్ అనేది ఏజెన్సీ ఏదైతే ఉందో అది వర్క్ చేస్తుంది. దిస్ గ్రూప్ హెల్డ్ 6 మీటింగ్స్ సో ఫార్. ఇప్పటి వరకు 6 మీటింగ్స్ అనేవి ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా 2 ప్రైమ్ మినిస్టర్స్ మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకొని ఒక హై లెవెల్ మీటింగ్, ఈ మీటింగ్ ఏదైతే ఉందో బౌండరీ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆగస్ట్ ఎండింగ్ లో కానీ ఎర్లీ సెప్టెంబర్ లో కానీ కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి నిర్ణయం అనేది తీసుకున్నారు. రైట్. ఇంకా ఏం చేయొచ్చు? ఇది ఈ బార్డర్ వర్కింగ్ గ్రూప్ అనేది సాల్వ్ చేయగలదంటారా డిస్ప్యూట్ ని? ఎంతవరకు సాల్వ్ చేయగలదు చెప్పండి. డెఫినెట్లీ చేయగలదు సార్. సార్ ఇప్పుడు మనం వేసిన టూరిజం ఏదైతే ఉందో దాంట్లో షేర్ ఇవ్వడం కానీ అలాంటి ఇస్తే, మళ్ళీ ఇంప్రూవ్స్ లో పర్సంటేజ్ తగ్గించడం కానీ, ట్యాక్స్ ఇలాంటివన్నీ చేయడం వల్ల కల్చరల్ మనకి ఏదైతే టైస్ ఉన్నాయో దాన్ని ఇది చేసే విధంగా రిలీజియస్ హిందూ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇది కూడా మనకి ఇది వీళ్ళు చేస్తున్నారు. రైట్. ఇండియన్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ అనేది చేస్తుంది. ఓకేనా? అందరికి అర్థమైందని అనుకుంటున్నానమ్మా. క్లియర్ అందరికి ఇప్పటి వరకు? సార్ రీసెంట్ గా సార్ చెప్పండి అమ్మా. సార్ రీసెంట్ గా నేపాల్ రామ మందిరం మా కంట్రీలో వచ్చింది అని చెప్తున్నారు సార్. రాముడు మా దేశానికి చెందినవాడు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అన్నారు. అవును. ఎస్ సార్. దానివల్ల ఫర్ నౌ రామ ఈజ్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్ అమ్మా. ఎవరైనా ఆరోపణలు చేసుకోవచ్చు, ఎవరైనా ఇది చేసుకోవచ్చు. బట్ మనది హిందుస్థాన్ కాబట్టి మతం అనేది మనకి ఎక్కువ ఎంఫసిజింగ్ గా ఉంది కాబట్టి మనకి కాస్త దగ్గరగా తీసుకుంటాం మనం. రైట్. ఎక్కువ మన హిందువులు ఉన్నారు కాబట్టి. బట్ ప్రస్తుతానికి రామ ఈజ్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్ కాబట్టి ఏ కంట్రీ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కానీ ఏదైనా లేకపోతే దాన్ని పెద్ద పట్టించుకొని అక్కర్లేదు. రైట్. ఎక్కడైతే పాకిస్తాన్ మనకి కేరళలో కూడా హిందూ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ పీపుల్ యొక్క ఓట్స్ కానీ వాళ్ళ ఎలక్టరేట్ ఏదైతే ఉందో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం అనేది కామన్. రైట్. మనకిప్పుడు మన కంట్రీలో నేషనలిజం సంబంధించిన ఏవైతే పాస్ అవుతున్నాయో అలాగే అక్కడ కూడా స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేస్తారు. పొలిటికల్ గ్రాండ్ స్టాండ్ కోసం, పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం నాయకులు అనే వాళ్ళు చాలా చేస్తారు. రైట్. వాటిని మనం అంత స్టడీ చేయాల్సిన అవసరం అనేది లేదనే చెప్పుకోవాలి. రైట్. మీరు ఇంకొకటి ఏంటంటే మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది రాయాలి.
కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది రాయితే మీరు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మీకు ప్రిలిమ్స్ లెవెల్ టాపిక్స్ కూడా కవర్ చేసేది ఉంటుంది. మనకి ఎప్పుడు టైం టేబుల్ ఇచ్చేసారు కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి. బాగా చదివితే 1 year లో మీ లైఫ్ మారిపోతాయి. ఓకేనా? కష్టపడి చదవండి, అస్సలు ఇది చేయొద్దు. ఏవైనా గివప్ ఇచ్చేటట్టు ఈరోజు చదవలేనట్టు ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి, మనం ఒకసారి మాట్లాడదాము. ఏం ప్రాబ్లం ఉంది, ఏవైనా ప్రాబ్లం బిగినర్ లెవెల్ బుక్స్ విషయంలో కానీ నోట్ మేకింగ్ విషయంలో కానీ ఏవైనా ప్రాబ్లం ఉంటే నేను ఒక వీడియో చేస్తాను. ఈ లోపు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఒకసారి నాకు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను స్పెషల్గా మీతో మాట్లాడి మీ క్వైరీస్ అనేవి సాల్వ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. మీ నెంబర్ నేనే పెడుతున్నాను కదమ్మా, మీటింగ్ ఐడీస్ పెడుతున్నాను కదా, ఆ నెంబర్కే. ఓకే సార్. ఓకేనా? ఐ హోప్ క్లాస్ అనేది మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నైస్ స్కీమ్ సార్. సాయి గౌతమ్, హలో సార్. స్కీమ్ సురేష్ సార్ వేరేగా వీడియో చేయమన్నారు. ఆ వీడియో చేసి మేము లింక్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ తో కాకుండా ప్రతిరోజు యూట్యూబ్ లో వీడియో చేసి యూట్యూబ్ లింక్ మీకు పెట్టేస్తాం గ్రూప్ లో, దానిలో మీరు చూడండి. ఓకేనా? అంటే డీటెయిల్డ్ గా మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్.